శ్రీరాముడు అనగానే మనకు యుగ పురుషుడు అండ్ ఆది పురుషుడు అనేది మనకి గుర్తొస్తుంది. అయితే ఈరోజు నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ సెట్లో నేనున్నాను. సో మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్కరితో ఒక్కొక్క క్యారెక్టర్తో మనం మాట్లాడి, సో ఏంటి మీ ఈ కెరీర్ అంటే ఈ యాక్టింగ్ అంటే సీరియల్లోకి రావడానికి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే రావడానికంటే చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేది అన్నమాట. నేను యాక్టర్ అవ్వాలి అని. బట్ అంతగా సో చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి శ్రీరామనవమి వస్తే నేను కానీ అన్నయ్య కానీ మేము ఫ్రెండ్స్ అందరూ ఊరికే బయటికి తిరిగి అన్ని చోట తాక్కుంటూ పానకం తాక్కుంటూ అవన్నీ తినుకుంటూ వచ్చేవాళ్ళం. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీరియల్ తర్వాత ఒక సీరియల్స్ లోకి రావాలనుకునే వాళ్ళకి మీరేమి సలహా ఇస్తారు? దయచేసి సీరియలే కాదండి, పల్లెటూరులో ఉన్నంత వైభవంగా ఇక్కడ ఉండలేకపోతుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, అంత సమయాన్ని వాళ్ళు కేటాయించలేక ఏదో పండగ అంటే పండగలాగా జరుపుకుంటున్నారు. నవ్య గారు, ఇప్పుడు మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. మీరు ఆ క్యారెక్టర్ లో నుంచి అంటే మీ ఒరిజినల్ ఏంటి చెప్పండి? ఒరిజినల్ చాలా జోవియల్ యాక్చువల్లీ. ఓకే, బయట నన్ను చూసిన వాళ్ళు అయితే అలా మీరు ఇలా ఉండరు కదా, మరి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎలా ఎందుకు చేస్తున్నారు అని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అనమాట. వస్తే బాగి ఎప్పుడన్నా సరే అమ్మర్ని నేనే దక్కించుకుంటాను. అంటే మీకు సీరియల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? కరోనా తల్లి. కరోనా తల్లి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఈజ్ షాహిదా. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. సో శ్రీరాముడు అనగానే మనకు యుగ పురుషుడు అండ్ ఆది పురుషుడు అనేది మనకి గుర్తొస్తుంది. ఈరోజు శ్రీరాముడి జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నాము. చైత్రమాస శుక్లపక్ష నవమి తిథిన జన్మించిన శ్రీరాముడిని ఈరోజు మనం ఆయన జన్మదిన సందర్భంగా శ్రీరామ నవమిని జరుపుకుంటాము. అయితే ఈరోజు నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ సెట్లో నేనున్నాను. సో మనం లోపలికి వెళ్ళి ఒక్కొక్కరితో ఒక్కొక్క క్యారెక్టర్తో మనం మాట్లాడి ఆ విశేషాలు, శ్రీరామ నవమి ఈ సెట్లో ఎలా జరుగుతుంది అనే విశేషాలు మనం తెలుసుకుందాం. పదండి. మనం ఏదైతే సీరియల్ సెట్లో ఉన్నామో ఆ సీరియల్లో మెయిన్ లీడ్ అన్నమాట బాగి గారు మనతో పాటు ఉన్నారు. బాగి గారితో మాట్లాడేద్దాం. హలో. హాయ్. సో బాగి గారు, ఇప్పుడు మీకు తెలియదేమో, మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? సో ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా బాగి గారిని అడిగానని చెప్పండి, బాగి గారిని కలవండి అని చాలా మంది అంటున్నారు. సో మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే డెఫినెట్లీ హ్యాపీ అనిపిస్తుంది, బ్లెస్డ్. అండ్ ఆ దేవుడికి, యూనివర్స్కి థ్యాంక్ యూ. ఈరోజు ఏమనుకున్నామో అది అయ్యామంటే దెన్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. థ్యాంక్ యూ. ఇలానే మాకు మీ లవ్ సపోర్ట్ కావాలి అని చెప్తూ ఉంటాను ఫ్యూచర్లో ఇంకా. ఓకే, బాగి గారు మీ నేటివ్ ప్లేస్ ఏది? బెంగళూరు అయినా కూడా తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. సో ఏంటి మీ ఈ కెరీర్ అంటే ఈ యాక్టింగ్ అంటే సీరియల్లోకి రావడానికి ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే రావడానికంటే చిన్నప్పటి నుంచి నాకు అది ఉండేది అన్నమాట. నేను యాక్టర్ అవ్వాలి అని. బట్ అంతగా ఎవరికి చెప్పుకోలేదు. అంటే ఎక్కడ ఏదైనా ఇప్పుడు నువ్వు ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదు, కానీ ఎవరికైనా డిస్కరేజ్ చేస్తే అది మీకు మైండ్ లో ఉండిపోతుంది. అయ్యో వీళ్ళు ఇలా అనేసరే మాకెలా ఎలిజిబుల్ ఏమో అని అనిపిస్తూ ఉంటది కదా. సో అలాంటి డిస్కరేజ్మెంట్ నేను ఎందుకు తీసుకోవాలి అని అంతగా ఎవరికి చెప్పేదానైతే కాదు.
బట్ అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు నువ్వు ట్రై చేస్తే బాగుంటది కదా అంటే అదొక హ్యాపీనెస్ నాకు. ఓకే Okay. ఓకే ట్రై చేద్దాం సో అలా ఎలా అంటే వెరీ లాంగ్ జర్నీ నిజంగా చెప్పాలంటే. నాకు ఇక్కడ వచ్చి నేను పని చేస్తున్నానంటే కూడా ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ జర్నీ. ఓకే సో అలా దేవుడి దయ వల్ల నేను ఈ Okay, రోజు మీరు ఇలా హైదరాబాద్ వచ్చేది ఎలా ఉంది? మిరాకల్ అది. మిరాకిల్. సో హైదరాబాద్ కి వచ్చారు అంటే ఈ హైదరాబాద్ ఎలా అనిపించింది? ఇక్కడ కల్చర్, ఇక్కడ ఫుడ్ గురించి చెప్పండి. బాగా అనిపించింది. అంటే బెంగళూరు హైదరాబాద్ రెండు నాకు ఆల్మోస్ట్ సేమ్ గానే ఉందన్నమాట. సో ఫుడ్ గురించి ఇంకా రెండో మాటే లేదు, తిరగలేదు. ఫుడ్ లవర్స్ కి ఇది ఒక ఫీస్ట్ అన్నమాట ఇక్కడ. ఎస్ ఎస్ సో బాగుంది. అండ్ నాకు ఎప్పుడు అంటూ ఉంటా ఒకటి పుట్టిల్లు ఒక మెట్టిల్లాగా ఇక్కడ పని చేస్తాను, బెంగళూరుకి వెళ్తాను, అక్కడ ఉంటాను, మళ్ళీ వస్తాను. సో రొటీన్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఈ వర్క్ ప్రెషర్ కొంచెం ఉంటుంది కదా, అండ్ పర్సనల్ లైఫ్, ఈ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అదే లైఫ్ కదా ఇంకా. సో అలా సాగిపోతుంది. ఓకే. సో ఎక్కడికన్నా సరే వర్క్ ఎక్కువ ఉంటుంది, అలా వెళ్ళాలి, ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలి, న్యూ ప్లేసెస్ అని ఉండదా మీకు? డెఫినెట్లీ ఉంటది. ఎవరికైనా అంటే ఒక చిన్న గ్యాప్ బ్రేక్ కావాలి ఉంటది. సో అది అకార్డింగ్లీ మనం ముందుగానే ఒక 2 months 3 months ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బర్త్డేస్ వచ్చినా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడికైనా ఫ్యామిలీతోనే ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. బట్ ఒక్కొక్కసారి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఏదైనా అలా ఉంటే అయ్యో ఇంట్లో వాళ్ళతో ఉంటే బాగుండేది. ఇంకా మేమేమో ఇక్కడ నుంచి వీడియో కాల్, ఇప్పుడు మనకి సోషల్ మీడియా యాక్సెస్ అన్ని చోట ఉంది. సో ఇట్స్ బికమ్ వెరీ ఈజీ, ఏదైనా వీడియో కాల్ చేసి చూడు అని. బట్ స్టిల్ అక్కడ ఉండి మా ప్రెజెన్స్ ఉండేది వేరు. డాడీ మమ్మీతో ఉండి హ్యాపీగా మాట్లాడుకుంటూ టైం, ఇప్పుడు మా రోజంతా నేను వీడియో కాల్ అనే ఉండలేను. వాళ్ళతో అట్లీస్ట్ ఒక 5-10 minutes ప్రెజెన్స్ ఉంటే, ఫిజికల్ గా ప్రెజెంట్ ఉంటే ఆ ఫీలింగ్ వేరు. ఓకే. మీకు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సిబ్లింగ్స్ ఎంతమంది? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు అన్నమాట. నేను మా అన్నయ్య. చిన్న డాగ్ ఉంది, అది వాడు నా తమ్ముడు లాగా. ఓకే. ఏ పేరు మీ డాగీ పేరు? విస్కీ. విస్కీ. సో తనకు ఒక ఫేవరెట్ పెట్ ఉంటుందండి, అంటే దాని పేరు విస్కీ అన్నమాట. సో మిస్ అవుతుంటారా? నాకన్నా నా అన్నయ్య కన్నా మా మమ్మీకి వాడంటేనే ఎక్కువ ఇష్టం. ఓకే. అయితే ఇప్పుడు పండగలకి అక్కడ ఉండాలి అంటున్నారు కదా, సో ఈ రోజు శ్రీరామనవమి, రైట్? సో శ్రీరామనవమి మీ ఇంట్లో అయితే మీరు ఎలా జరుపుకుంటారు? ఓకే. సో బేసిక్లీ శ్రీరామ్ నవమి అంటే ఫస్ట్ నార్మల్ ఇంట్లో పూజ అయితే జరుగుతుంది అనమాట. దాంతోపాటు మా సైడ్ ఏం చేస్తారంటే పానకం చేస్తారు. పానకంతో ఈ క్యుకుంబర్ అన్ని ఇది చేసి ఒక సాలెడ్ లా చేస్తారు. అది ఇంట్లోనే కాదు, మొత్తం స్ట్రీట్స్ లో ఉంటాయి, రోడ్ లో కూడా అది పంచుతూ ఉంటారు అన్నమాట. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి. అదేదో ఓన్లీ టెంపుల్ దగ్గరనే కాకుండా ఒక్కొక్క అన్ని చోట ఉంటాయి. సో చాలా బాగుంటది. నేను చిన్నప్పటి నుంచి శ్రీరామ్ నవమి వస్తే నేను కానీ అన్నయ్య కానీ మేము ఫ్రెండ్స్ అందరూ ఊరికే బయటికి తిరిగి అన్ని చోట తాక్కుంటూ పానకం తాక్కుంటూ అవన్నీ తినుకుంటూ వచ్చేవాళ్ళం. అంటే చాలా బాగుంటది. అంటే ఏదో ఒక తెలుసో తెలియక ఒక హ్యాపీ అలా ఉంటది. చాలా సెలబ్రేట్. సో మిస్ అవుతుంటారా అవన్నీ ఇప్పుడు? డెఫినెట్లీ. అంతే కదా. డెఫినెట్లీ. ఓకే. సో సీరియల్స్ లో అంటే ఇప్పుడు మీరు మంచి అంటే అందరికి నోన్ పర్సన్ అయ్యారు. ఈ సీరియల్లో అయితే బాగి అంటే తెలియని వాళ్ళు ఉండరు కదా. సో మీకు ఫ్యూచర్ లో సినిమాల్లో అవకాశం వస్తే వెళ్తారా? ఎవరైనా ఒక స్టెప్ ఎదగాలనే చూస్తారు కాబట్టి ఏ ఆపర్చునిటీ వచ్చినా వదులుకోకుండా మంచి దారిలో వెళ్ళాలి అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ అండి మా తరఫు నుంచి అయితే. థ్యాంక్ యూ సో మచ్. యాక్టింగ్ ఏమైనా నేర్చుకున్నారా? లేదు, చిన్నప్పటి నుంచే యాక్టింగ్. ఇంకా ఏదైనా నేర్చుకోవాలి అంటే ఇందులోకి రావాలని తపనే నేర్పించేస్తున్నారు. అవును అవును. ఓకే. అంటే కన్నడ మూవీస్ కూడా చూస్తారా? కన్నడ, తెలుగు, మనకి మూవీస్ లో కానీ ఇది కానీ ఇలా లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవు, అన్ని చూస్తాం. ఓకే. సో రీసెంట్ గా ఏ మూవీ చూసారు ఓవరాల్ గా అన్ని కలిపి చూస్తే? ఉస్తాద్ అండ్ దురందర్ చూసాను, రెండు. దురందర్ కూడా చూసారా? ఓకే. అన్ని కంప్లీట్ చేసేసాను, నేను పెండింగ్ పెట్టుకోను. ఓకే. మీకు ఫేవరెట్ హీరో ఎవరున్నారు? నాకు నిజంగా
పవన్ కళ్యాణ్ అంటే గారు అంటే చాలా ఇష్టం, బట్ నాకు అంతకన్నా ఎక్కువ ఇష్టం మాధవన్ అన్నమాట. మాధవన్ మాధవన్ ఇష్టమా? చాలా ఇష్టం. ఇంకా దురంధర్లో అయితే మాధవన్ బీభత్సం అలా కదా, అందరూ రణ్వీర్ సింగ్ కి అంటుంటే నేను మాధవన్ మాధవన్ నచ్చనే అన్నారు. మరి అంత పవర్ఫుల్ రోల్ అది. Yeah. ఓకే. ఇంకా హీరోయిన్స్ లో మీకు ఎవరు బాగా నచ్చుతారు? సమంత. సమంత. అంటే వాళ్ళ యాక్టింగ్ అది నాకు నచ్చుతుంది. అంటే అందరూ ఇష్టం, మేబీ వాళ్ళు చేసే అందరూ ఇష్టం కానీ ఫేవరెట్ అనేది కొంత అంటే వాళ్ళు చేసే యాక్టింగ్ కానీ అవి కానీ నాకు వాళ్ళు నచ్చుతారు అనమాట. సో ఈ క్యారెక్టర్ ఏదైతే మీకు బాగీ క్యారెక్టర్ వచ్చిందో దాన్ని ఎలా చూస్ చేసుకున్నారు, ఎలా వచ్చింది మీ దగ్గరికి ఇది? ఇది కూడా ఒక పెద్ద కథ యాక్చువల్లీ. నేను చెప్పాను అనుకుంటా ముందు కూడా, అప్పుడే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను, హైదరాబాద్కి వస్తున్నాను పని మీద. సో అప్పుడు నాకు ఛానల్ నుంచి కాల్ వస్తే ఇలా ఇలా ఉంది, మీకు కాల్ చేశారు ప్రొడక్షన్ హౌస్ అంటే, అప్పుడు కాల్ చేసి మేడం ఇలా మీ సీరియల్ చేస్తున్నాం, మీ క్యారెక్టర్ ఇలా కేర్ టేకర్గా ఉంటుంది, పిల్లలు చాలా కనెక్ట్ అవుతారు మీకు, అంటే మీకు ఒక బాధ్యత ఉంటుంది అంటే ఓకే సంథింగ్ నైస్ ఇదేదో కొత్తగా ఉంది. ఏంటి అంటే ఒక ఆత్మ ఉంటుంది, ఆత్మ మీకు మాత్రం కనిపిస్తుంది, ఆ పవర్స్ మీకు మాత్రమే ఉంటుంది అదంతా అంటుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అని అనిపించింది అన్నమాట. ఓకే. సో అంతే, ఆ వన్ కాల్ నేను వచ్చి ఇక్కడ ప్రొడక్షన్ వాళ్ళని కలిసి అంతే, జస్ట్ డైరెక్ట్ టు ది షూట్. ఓ గ్రేట్. చాలా బాగా మంచి ఆపర్చునిటీ వచ్చింది మీకు. అవును, అండ్ యూ ప్రూవ్డ్ ఆల్సో అన్నమాట. థ్యాంక్ యూ, ఇట్ మీన్స్ అ లాట్, థ్యాంక్ యూ. ఈ శ్రీరామ నవమి రోజు మీరు మీ అభిమానులకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఏం లేదు, ఎప్పుడు హ్యాపీగా ఉండండి, హెల్దీగా ఉండండి, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎక్కువ హార్ట్కి తీసుకోకండి, స్పిరిచువల్గా ఉండండి, అన్ని దేవుడికి వదిలేయండి, అన్ని దేవుడికి వదిలేస్తే దేవుడే అన్ని చూసుకుంటారు. అంతే, సృష్టించిన వాడే చూసుకుంటారు. ఎగ్జాక్ట్. చాలా చాలా థ్యాంక్ యూ అండి బాగీ గారు. చాలా బాగుంది మీతో మాట్లాడితే, చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం, నేను మీ భాగమతి నిండు నూరేళ్ల సహవాసం నుంచి. అందరికీ శ్రీరామ్ నవమి శుభాకాంక్షలు. ఆల్సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు సాక్షి టీవీ. సో నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ అయిన అమర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? హాయ్, హలో. సో హాయ్ అమర్ గారు. హాయ్ మేడం. సో మీ రియల్ నేమ్ అమర్ గారు కాదు, కానీ మేమైతే అమర్ గారు అనే మాట్లాడతాము. మాట్లాడు. అండ్ అమర్ గారు, సో ఈ రోజు ముందుగా మీకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో మీరు మీ నేటివ్ ప్లేస్ ఏది అమర్ గారు? నేను కేరళ నుంచి వచ్చారు. సో శ్రీరామ నవమి అంటే మీకు ఏంటి గుర్తొస్తుంది, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్లీ నాకు శ్రీరామ్ నవమి అలాగే నా ఊర్లో అంత సెలబ్రేషన్ లేదు, దాని గురించి నాకు మాట్లాడడానికి కూడా తెలియదు. ఎస్పెషలీ నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి సో అంత ఐడియా లేదు. బట్ శ్రీరామ్ పుట్టిన రోజు ఎగ్జాక్ట్లీ అండి, అంటే శ్రీరాముడు పుట్టిన రోజును మనము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం నవమి రోజు. ఇక్కడ ఉన్న అంద పండగ కేరళలో అలా అంత సెలబ్రేషన్ ఏం లేదు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది, బట్ నా ఊర్లో వేరే. సో మీ యాక్టింగ్ జర్నీ ఏదైతే ఉందో ఎలా స్టార్ట్ అయింది, ఎలా మీరు అంటే కేరళ నుంచి హైదరాబాద్కి వచ్చారు? నేను కేరళలో చాలా సీరియల్స్ చేశారు. నా ఫస్ట్ సీరియల్ 2012లో మలయాళం సీరియల్, తర్వాత బ్యాక్ టు బ్యాక్ చాలా సీరియల్స్ నా ఊర్లో చేసి 2018 నుంచి నేను సి ఛానల్లో కేరళలో వర్క్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మన ఎన్ఎన్ఎస్ సీరియల్లో అవకాశం వచ్చింది, లుక్ టెస్ట్కి ఇప్పుడు వచ్చి ఓకే అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఈ నెల నుంచి ఉన్నారు, హైదరాబాద్ ఎలా ఉంది, అంటే ఈ ప్రాంతం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అంటే నాకు చాలా నచ్చింది ప్లేస్, ఎస్పెషలీ ఈ రోడ్స్, క్లైమేట్, ఇక్కడ ఉన్న మనుషులు అందరూ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. షాప్స్, మాల్, ఒక సెలబ్రేషన్ ప్లేస్ యాక్చువల్లీ హైదరాబాద్. అండ్ కల్చర్, ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్ నాకు
ఇక్కడ ఉన్న ఫుడ్ చాలా నచ్చింది, ఎస్పెషలీ For example? మటన్ ఆహా. హలీం. మటన్ హలీం, యా నా రీసెంట్ గా favorite. రంజాన్ మాసం కూడా అయిపోయింది కాబట్టి. ఎప్పుడు ఆ టైంలో ఎక్కడైనా తిరిగి మంచి ప్లేస్కి వెళ్ళి మటన్ హలీం తింటున్నాను. సో అన్ని ఫుడ్స్ ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంది, నైస్. సో మీరు ఒక లీడింగ్ రోల్ అనేది చేస్తున్నారు కదా ఈ సీరియల్లో. సో మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఎలా మీరు మీ ఫిట్నెస్ ని అండ్ ఈ కెరీర్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? నేను మాక్సిమం ప్రతిరోజు జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైనా మన సీరియల్లో ఒక గ్యాప్ 2 hours ఉన్న టైంలో నేను పక్కన జిమ్లో అడ్మిషన్ పెట్టి అక్కడే వర్కౌట్ చేసి ఫుడ్ నేనే డైలీ ప్రిపేర్ చేసుకుంటారా? చేసుకుంటాను. ఆ. అలాగే మెయింటైన్ చేస్తాను. ఆ, ఇంత పెద్ద హీరో తనే ఫుడ్ అనేది ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారంటారు, నిజంగా అదేం గ్రేట్. పెద్ద విషయం ఏం లేదు. చాలా మంది మగలలు మార్నింగ్ లో వేకప్ అయ్యి పిల్లలకు కావాలంటే అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి వర్క్కి వెళ్ళి చాలా వర్క్. నా ఒక్క పర్సనే, నాకు కొంచెం చికెన్ సాలడ్స్ కుక్ చేయడం అంత బిగ్ Okay. టాస్క్ ఏం లేదు. ఓకే, గ్రేట్ అండి, వినడానికి Thank you. చాలా బాగుంది అనమాట. ఓకే, మీరు ఏదైతే రోల్ ఉందో అది చాలా ఫేమస్ అయింది, రైట్? ఇప్పుడు ఏదైనా చిన్న ఊర్లో కానీ ఎవరైనా కూడా మీ పేరు తెలుసు, మీ క్యారెక్టర్ నేమ్ తెలుసు, అంత రీచ్ అయ్యారు ప్రేక్షకులకి. సో ఆడియన్స్ కి అంత రీచ్ అయ్యారు కదా. సో మీరు ఆడియన్స్ కి ఏమన్నా సందేశం, మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఇక్కడ వచ్చిన టైంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొత్త ప్లేస్, కొత్త లాంగ్వేజ్, ఏం తెలియదు ఈ లాంగ్వేజ్ గురించి, ఆడియన్స్ గురించి. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్కి నా కింద వెల్కమ్ ఇచ్చారు, యాక్సెప్టెన్సీ ఇచ్చారు మీరు. సో చాలా థ్యాంక్స్ అండి. నా తెలుగు ఇట్స్ ఓకే అండి, మీ తెలుగు చాలా బాగుంది, క్యూట్ గా. సో సారీ. ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తా, బెటర్ క్యారెక్టర్ చేయడానికి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సీరియల్స్ చేయడానికి. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఓకే, అయితే ఇప్పుడు ఇది డైలాగ్స్ ఏవైతే ఉంటాయో తెలుగులోనే ఉంటాయి కదా. సో మీరు ఎలాంటి ప్రిపరేషన్ తీసుకుంటారు? మీ లాంగ్వేజ్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చిన షెడ్యూల్స్లో తెలుగు మనకి సంబంధమే లేదు, తెలుగు లాంగ్వేజ్ ఏం సంబంధం లేదు. ఏదైనా మూవీస్ అక్కడ చూసినా కూడా మలయాళంలో లేదంటే తమిళ్లో డబ్ చేసి మనం వాచ్ చేస్తున్నారు అక్కడ మూవీస్. సో జీరో నాలెడ్జ్ ఇక్కడ వచ్చిన టైంలో. అప్పుడు స్క్రిప్ట్ కొంచెం ముందే తెలుగు చదవడానికి తెలిసిన వాళ్ళకి పక్కన కూర్చి రిపీట్ చేసి అది చదువు పెట్టి అలాగే కొంచెం ఫ్లూయెంట్గా, మీన్స్ టంగ్ ట్విస్ట్ అవ్వకూడదు, అదో మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు, ఇంకా లెర్న్ చేయాలని అనుకుంటున్నారు. అవునవును. ఓకే, నేను ప్రస్తుతానికి ఇప్పుడు 2 తమిళ్ కూడా చేస్తున్నారు. సో అందుకే లైఫ్ కూడా కొంచెం బిజీగా ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత చెన్నైలో ప్రాజెక్ట్ జరుగుతుంది. ఓకే, అయితే అమర్ గారు, మీ అమర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అందులో మీకు నచ్చిన ఏదైనా పాయింట్ ఉందా? అంటే ఏముంది అందులో, ఏ షేడ్ మీకు ఇష్టం? అమరేంద్ర క్యారెక్టర్ చాలా డిసిప్లిన్గా ఉంది. లైఫ్లో అయినా వాళ్ళ ప్రొఫెషనల్ అయినా అలాగే ఉండాలి. మనం జస్ట్ ఊరికే లైఫ్ స్పాయిల్ పోకూడదు అండి. అమర్కి 4 పిల్లలు ఉన్న టైంలో వైఫ్ చనిపోయింది, అయినా కూడా లైఫ్ పాజిటివ్గా ఆ క్యారెక్టర్ లీడ్ చేస్తున్నారు. అలా యాక్చువల్లీ గుడ్ క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు ఇదేమో రియల్ క్యారెక్టర్ అంటే రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? అంత డిసిప్లిన్ ఏం లేదు. అంత డిసిప్లిన్ ఏం లేదు. సో ఓకే, చిల్, అంతే, లైఫ్ కూల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే, సో మీరు కేరళ నుంచి వచ్చారు కదా, అక్కడి సీరియల్స్ కి ఇక్కడి సీరియల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సీరియల్స్ ఇక్కడ కొంచెం టేకింగ్ వేస్, అన్ని సీరియల్స్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఒక సీరియల్ తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్ చేసి మంచి అవుట్పుట్ చేయడానికి మన టీమ్ అండ్ ఛానల్ వాళ్ళ చాలా ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క షెడ్యూల్కి ఏదైనా టెస్ట్ చేసి గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్లు, గ్రాఫిక్స్ వర్క్లు ఎక్కువ ఎఫర్ట్ ఉంది ఇక్కడ. ఓకే, అయితే అమర్ గారు, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ను ఈ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు?
అదే ఇప్పుడు నేను మోస్ట్లీ ఒక 24 days నాకు షూట్ ఉంది ఇక్కడే చెన్నై, 2 ప్లేస్లు. సో నాకు వైఫ్, 2 ఇద్దరు పిల్లలు ఉంది. సో వాళ్ళ అక్కడ ఫ్రీ ఉన్న టైంలో ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం కాసేపు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. లేదంటే వెకేషన్ టైంలో చెన్నైకి తీసుకెళ్ళి ఉన్న ఒక్క రోజైనా పర్లేదు అక్కడికి వెళ్ళి ఏదైనా అలాగే మేనేజ్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను అంత సోషల్ మీడియా పర్సన్ లేదండి. నాకు రీల్స్ చేయడం, డైలీ ఫోటో పోస్ట్ చేయడం అలాగే అంత ఇంట్రెస్ట్ లేదు. సో నెగటివ్ ఉందా లేదా కూడా నాకు తెలియదు. నేను అంత టైం వేస్ట్ చేయలేదు. అది చూసి బాధపెట్టి దానికి రిప్లై చేసి నా ఉన్న టైం నా కోసం లేదంటే నా పక్కనే ఉన్న వాళ్ళ కోసం స్పెండ్ చేస్తారు. సో టైం ఇస్ వెరీ వాల్యుబుల్, టైం ఇస్ మనీ కాబట్టి అది సేవ్ చేసుకోవాలి. ఓకే, నాకు పీస్ఫుల్ గా ఎక్కడైనా హ్యాపీగా ఉండే చాలు. ఓకే, అయితే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీరియల్ తర్వాత ఒక వెబ్ సిరీస్ ఏదైనా చేయాలి నాకు కొంచెం మంచిగా. ఓకే, అలాగే అంత బిగ్ గోల్స్ అలాగే ఏం లేదు. మోస్ట్లీ నేను థింక్ చేసిన గోల్స్ కొంచెం అచీవ్ చేశారు. ఫస్ట్ మలయాళంలో చేయన టైంలో నాకు ఏదైనా అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్ చేయడం చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం 3 లాంగ్వేజ్లు చేస్తున్నారు. ఓకే, అయితే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు కదా, మీ వైఫ్ కూడా యాక్ట్రెస్సేనా? కాదు, అడ్వకేట్. ఓకే, అడ్వకేట్. ఓకే, ఫ్రమ్ కేరళ ఉంది. ఇప్పుడు వర్క్ చేయలేదు. నా బాబుకి జస్ట్ 6 months. ఓకే, చిన్న పిల్లలు కాబట్టి షీ ఇస్ టేకింగ్ కేర్. డాటర్ 4th standard. ఓకే, నైస్ అండి. అయితే మీకు మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా? లేదు, నా సీరియల్ చాలా బిజీగా ఉంది. ఎందుకు మూవీ చేస్తున్నారు? ఓకే, సీరియల్ కూడా తక్కువ కాదు మూవీస్, చాలా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంది మన సీరియల్ కి. ఓకే, ఉన్న ఫెసిలిటీస్ లో నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్ గా ఉంది. ఓకే, చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ మీతో అంటే ఈ విషయాలు షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. సేమ్ Thank you so much. నేను కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్ కూడా లేదు, ఎందుకంటే నా గురించి అంతా మాట్లాడడానికి ఏం లేదు, అంత పెద్ద విషయం ఏం అంటే చేయలేదు. మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని క్యారెక్టర్ లో చూస్తారు కానీ మీ రియల్ లైఫ్ ని ఎలా ఉంటుంది అని వాళ్ళు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా. అలా ఏం లేదు, మాట్లాడడానికి నార్మల్ లైఫ్. నో అండి, నేను ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీతో మాట్లాడమని చాలా మంది చెప్పారు నాకు. సో మీకు Thank చాలా you మంది అండి. ఫ్యాన్స్ ఉన్నారు, సో అదే అంటున్నాను. ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. Yeah. సో నిండు నూరేళ్ల సావాసం సెట్ లోకి అయితే మనం వచ్చేసాం కదా. ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో హీరోకు సపోర్టింగ్ క్యారెక్టర్ అయిన రాథోడ్ గారు. సో ఆయనతో ఈరోజు శ్రీరామనవమి విశేషాలు అవన్నీ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్కారం సార్, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు కూడా. థ్యాంక్ యూ సార్. చెప్పండి మేడం. అయితే ఇప్పుడు శ్రీరామనవమి ఈ పండగ అంటే మీకు ఏం గుర్తొస్తుంది ఫస్ట్? శ్రీరామనవమి అనగానే పానకం, వడపప్పు. మన పల్లెటూరు నుంచి వచ్చాం మేము. చాలా బాగా మేమే గుడికి వెళ్ళి ఆ కాగితాలన్నీ, రంగు కాగితాలన్నీ కటింగ్ చేసి దాన్ని బాగా డెకరేట్ చేసి ఊరి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా సహకారాన్ని అందించి పానకాన్ని తయారు చేసి మేము ఇంటికి వెళ్ళి మళ్ళీ చక్కగా ఆ గుడిలో పూజ అయ్యేలోపు మేము మంచి బట్టలు వేసుకొని గుడి దగ్గరకు వచ్చి చిన్నప్పుడు అలా అంతా సెలబ్రేట్ చాలా బాగా సెలబ్రేట్ ఇదంతా చేసుకునేవాళ్ళం. మీ ఊర్లో సెలబ్రేట్ చేసుకునేవారా? మా ఊర్లో మీది సెలబ్రేట్ ఏ ఊరండి? చేసుకున్నాం. వాస్తవంగా మా ఊరు వచ్చేసి మాచర్ల దగ్గర ఒక బోదెలవీడు అనే ఒక గ్రామము. ఓకే. బట్ నేను బాగా పెరిగింది అంతా పిడుగురాళ్ళ, గుంటూరు ఓకే. డిస్టిక్. శ్రీరామనవమిని ఆ పల్లెటూరులో ఎలా జరుపుకునేవారు? అదే మాకు ఒక రామాలయం ఉండేది. ప్రతి ఊరిలో ఒక రామాలయం ఉంటుంది, అది ఏంటో మరి ఆ గొప్ప విషయం. మా ఊర్లో కూడా ఒక రామాలయం ఉంది. సో ఉదయాన్నే మంచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కార్యక్రమాలన్నీ చూసి అందరికి, ప్రజలందరికీ, అక్కడ ఉన్న వాళ్ళందరికీ పానకము, వడపప్పు సప్లై చేసేవాళ్ళం. బాగా ఓకే. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు సిటీకి వచ్చారు, ఇప్పుడు ఎలా ఉందంటారు ఇక్కడ కల్చర్, ఇక్కడ శ్రీరామనవమి ఎలా జరుపుకుంటున్నారు?
ఇక్కడ ఇక్కడ కూడా జరుపుకుంటున్నారండి. ఈ మధ్యకాలంలో భక్తి భావన అందరిలో పెరిగింది. సో దానికి రీజన్స్ ఏమైనా కానివ్వండి, బట్ పల్లెటూరులో ఉన్నంత వైభవంగా ఇక్కడ ఉండలేకపోతుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, అంత సమయాన్ని వాళ్ళు కేటాయించలేక ఏదో పండగ అంటే పండగలాగా జరుపుకుంటున్నారు. మీరు మిస్ అవుతున్నారనమాట. ఖచ్చితంగా మిస్ అవుతాం. అందుకనే సంక్రాంతికి పెద్ద పెద్ద పండగలకి ఖచ్చితంగా ఊరికి వెళ్ళి వస్తాం మేము, అక్కడ బాగా సెలబ్రేట్ చేస్తాం. సో అయితే శ్రీరాముడు అంటే యుగ పురుషుడు కదా. సో మీ క్యారెక్టర్ రాథోడ్ గారు, సో ఇందులో ఏమైనా శ్రీరాముడి లక్షణాలు ఉన్నాయా? శ్రీరామ్ క్యారెక్టర్ సరే, రాథోడ్ కాకపోయినా పర్సనల్గా అయినా నేను శ్రీరాముడు లాగానే ఉంటాను ఖచ్చితంగా. సో ఇందులో నాకు ఈ సీరియల్లో నాకు మరి ఇప్పటి వరకు నాకు పెళ్ళయిందని చెప్పారు, కానీ మా మిస్సెస్ వేరే స్టేట్ లో ఉంటుంది. వృత్తిరీత్యా నేను మా సార్ దగ్గర ఉంటాను. గ్రేట్ అండి. ఓకే, అయితే ఇప్పుడు ఈ కాలం యువతకి మీరిచ్చే సందేశం ఏంటి అంటే, ఇప్పుడు శ్రీరాముడు అంటే యుగ పురుషుడు, అంటే ఆయన జీవితం ప్రతి ఒక్కళ్ళకి మార్గదర్శనం చేస్తుంది అనమాట. సో మీరు ఈ కాలం యువతకి ఇచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా అండి, ఈరోజు ఈ మానవ సమాజం మానవాళి ఇంత అద్భుతంగా ఉంది అంటే అప్పుడు ఆ మహానుభావులు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పద్ధతులు, ఒక నియమావళి, మనిషి అనేవాడు ఎలా ఉండాలి అనే నియమావళి అండి. శ్రీరాముడి గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన పితృవాక్య పరిపాలకుడు, తర్వాత ఏకపత్రి ఒతుడు, మాట మీద నిలబడే వ్యక్తి. అవన్నీ మనం మన జీవితంలో కనుక అనువదించుకుంటే మనం కూడా ఏకపత్రివతుడిగా ఉండి తండ్రికి ఎదురు చెప్పకుండా ఉన్నట్లయితే చాలా రకాల సమస్యల్ని మనం పరిష్కరించుకోవచ్చు. సరే, కాలానుగుణంగా ధర్మం తన స్వరూపాన్ని మార్చుకున్నట్టు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ మూలం మాత్రం శ్రీరాముడే. ఖచ్చితంగా. ఎందుకంటే పెద్దల్ని గౌరవించడం దగ్గర నుంచి, అవునవును, అండ్ ప్రతి ఒక్క లక్షణం అండ్ గురువుల్ని గౌరవించడం దగ్గర నుంచి, మనం ఎంతో నేర్చుకోవాలి. సెట్ లో ఎలా ఉంది ఈ రోజు శ్రీరామ నవమి సందడి ఎలా ఉంది? ఈ రోజు మా ప్రొడ్యూసర్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు మంచిగా. ఇంకా ఆ పండగ కార్యక్రమం మేము కెమెరా పూజతోనే మొదలు పెట్టాము. జరుగుతున్నాయి కార్యక్రమాలు చక్కగా. సాయంత్రం మంచి వడపప్పు, పానకం, పలహారాలు అన్ని ధూమ్ధామ్ ఉంటది. అవునవునవును. సో రాథోడ్ గారు, ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నారు మీరు, పండగ పూట మామూలుగా మీరు అంటే ఈ సెట్ లో, ఈ సీరియల్ సెట్ లో మీరు ఎలా గడుపుతారు మామూలుగా డే? మార్నింగ్ బై 8కి ఇక్కడ వస్తాము, మేకప్ అవుతాము, డైరెక్టర్ గారు షార్ట్ పిలుస్తారు, షార్ట్ చేస్తాము. అంతకంటే ముందు కూడా ఇక్కడున్న లైట్ బాయ్ నుంచి మొదలు పెడితే డైరెక్టర్ గారి వరకు చాలా క్లోజ్గా ఉంటాము. నిజంగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. ఎందుకంటే మొత్తం రోజు మొత్తంలో ఎక్కువ భాగం గడిపేది నేను ఇక్కడే. మార్నింగ్ 7:30, 8కి వస్తే మళ్ళీ 9 వరకు నేను ఇక్కడే ఉంటాను. కాబట్టి ఇక్కడ అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎక్కడ ఎలాంటి ఈగోస్ చూపించటాలు అవి ఏముండవు. అంతకంటే ముందు కూడా ఎదుటివాడు మనల్ని గౌరవించాలి అంటే ఎదుటివాళ్ళు గౌరవించే విధంగా మనం ప్రవర్తించుకోవాల్సిన బాధ్యత మన మీద. ఇక్కడ సెట్లో అందరికీ ఆ ఊహ ఉంది. అందరూ పద్ధతిగా ఉంటారు. మా హీరోయిన్ కానీ, మా హీరో కానీ, మా నవ్య గారు కానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు, మేనేజర్ కానీ, లైట్ బాయ్ కానీ, డైరెక్టర్ గారు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎక్కడ వీలైనంత వరకు వివాదాస్పద వాక్యాలు కానీ, వివాదాస్పద పనులు కానీ ఉండవు. చక్కగా జరిగిపోతుంటది, ఫ్యామిలీ లాగా గడిచిపోతుంటది. ఖచ్చితంగా. అయితే ఇప్పుడు సినిమాలు, సీరియల్స్ అంటే ప్యారలల్ గా జరుగుతున్నాయి. దానికి అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, సీరియల్స్ ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అవును. సో మీరు ఏది అంటే మీరు చెప్పండి, సీరియల్ కున్న గొప్పదనం ఏంటి? సీరియల్ అనేది ప్రజల ఒక సామాన్యుడు హృదయంలోకి వెళ్ళిపోద్దండి. అంటే మమ్మల్ని వాళ్ళు ఒక కుటుంబ సభ్యుడిగా ఫీల్ అవుతారు. సినిమా 3 రోజులే అనుకుంటారు. తర్వాత మళ్ళీ ఎప్పుడో ఆయన ఉగాదికో, సంక్రాంతికో, రంజాన్కో అప్పుడు ఒకసారి పెట్టుకుంటే అప్పుడు గుర్తు పెట్టుకోవాలి. కానీ మేము ఇయర్స్ టుగెదర్ ఉంటాం కదా, మమ్మల్ని ఓన్ చేసుకుంటారు. అదే ఈ రోజు ఆ షో చూసిన తర్వాత మళ్ళీ రేపు ఏమవుతుందో బిల్డ్ అవుతుంది. మమ్మల్ని అన్నయ్యలాగా, తమ్ముళ్ళలాగా, నన్నైతే కొంతమంది ఇలాంటి సర్వెంట్ కావాలరా మనకి అనుకునే వాళ్ళు ఉంటారు. అంటే ప్రేక్షకులకి వాళ్ళ మనసులో లోతుకి వెళ్ళొచ్చు. సీరియల్ ద్వారా, టీవీ మాధ్యమం ద్వారా ప్రజల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించవచ్చు.
ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే పనిని మీరు ఎంత అభిమానిస్తున్నారో మీ మాటల్లోనే తెలుస్తుంది. అవునవును. సో సీరియల్స్ లోకి రావాలనుకునే వారికి మీరేమి సలహా ఇస్తారు? ఆ, దయచేసి సీరియలే కాదండి, మీరు ఎలాంటి వృత్తిని నమ్ముకున్నా అంకిత భావంతో రావాలి. లవ్ యూ. తర్వాత ఒక్క రోజులో అద్భుతాలు సృష్టించలేము, ఒక్క రోజులో ఆరోగ్యాన్ని మార్చలేము, ఒక్కరోజు ఆదాయాన్ని పెంచుకోలేము, ఒక్కరోజు మనకు ఫేమ్ రాదండి. ఆ, మీ 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 గోలు గొప్పదైతే ద్వారాలు తెరుచుకొనే ఉంటాయి. మీ గోలు చిన్నదయ్యి రోజుకో ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, సాయంత్రం ఒక మాట అనుకుంటే ఈ ఇండస్ట్రీకి వచ్చి మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిజంగా మీకు ప్యాషన్ ఉంటే ఇదే నా జీవితం అనుకుంటే మొదలు పెట్టండి యుద్ధాన్ని, విజయం మీరే. ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఏ వర్క్ అయినా Yes. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ Yes, ఇంపార్టెంట్ correct. అంటున్నారు మీరు. అవును, ఎందుకంటే అండి మనం చేసే పనిని మనం ప్రేమించాలి అండ్ తప్పకుండా. దాంట్లోనే ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో ఎగ్జాక్ట్లీ, చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ అమ్మా. రాథోడ్ గారు, ఇప్పుడు మీరు ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఒక ఆర్మీ జవాన్ క్యారెక్టర్ కదా, ఆ, సో మీ రియల్ లైఫ్ లో ఈ క్యారెక్టర్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆ, వాస్తవంగా ఇప్పుడు ఆర్మీ క్యారెక్టర్ కదా, ఇదివరకు నేను నా నిజ జీవితంలో కూడా నేను ఉన్నంతలో కరెక్ట్గా ఉంటా. అది నా స్నేహితులకి, నా కుటుంబ సభ్యులకు తెలుసు. ఆ, నేను నేను ఇంట్లో ఎలా ఉంటా, రోడ్డు మీద పోయేటప్పుడు ఎలా ఉంటా అనేది ఖచ్చితంగా ఒక బాధ్యతని పెంచిందని చెప్పగలను. ఆర్మీ అంటే ఆ బ్లడ్ అలా ఫీలింగ్. ఫ్లో అవుతుంటది. అంటే నేను రక్షకుణ్ణి, నేను ఒక రక్షకుణ్ణి. మా సారు దేశాన్ని రక్షిస్తుంటాడు, వాళ్ళ కుటుంబాన్ని నేను రక్షిస్తూ ఉంటాను అనమాట. సో ప్రౌడ్ ఫీలింగ్ అండి ఖచ్చితంగా. ఆర్మీ అంటే ఇట్స్ ఎ రియల్ ప్రౌడ్ ఫీలింగ్. మనం ఏదన్నా రోడ్డు మీద ఏదన్నా పొరపాటు చేసి చేయాలనుకున్నా కూడా, అరే నేను ఆర్మీ క్యారెక్టర్ చేస్తున్నాను కదా, నేను అలా ఎక్కడ పడితే అక్కడ ఉయ్యకూడదు కదా, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు కదా, ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు వస్తాయండి. ఖచ్చితంగా దీని ఇంపాక్ట్ జనరల్ లైఫ్ లో కూడా పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే మీరు అంటే ఈ క్యారెక్టర్ లో ఉన్నారు కాబట్టి ఆర్మీ ఆఫీసర్స్ కి మీ ద్వారా ఏమైనా సందేశం పంపిస్తారా? ఈరోజు మనందరం ఇంత స్వేచ్ఛగా, ఇంత హాయిగా, ఇంత ఆనందంగా శ్రీరామనవమి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రపంచం ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. ప్రపంచంలో ఇప్పుడు ఎలాంటి యుద్ధాలు జరుగుతున్నాయి. మనందరం ఇంత హ్యాపీగా ఉన్నాం, ఇంత ఆనందంగా ఉన్నామంటే జవాన్ వాడి వల్లనే అవుతుంది. అక్కడ అతను తుపాకీ పట్టుకొని కాపలా కాస్తుంటే ఇక్కడ నువ్వు శ్రీరామనవమి ఆనందంగా జరుపుకుంటున్నావు. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ కాపలా కాయకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా పడుకోలేము. ఖచ్చితంగా జై జవాన్, నో డౌట్. సూపర్ సూపర్. చూసారు కదా, అసలు అంటే క్యారెక్టరే కాదు, ఆయన మాటల్లో కూడా అంటే ఆ జవాన్, ఆ జోష్ కనిపిస్తుంది కదా. పండగ రోజు మమ్మల్ని పలకరించినందుకు సాక్షి టీవీ యాజమాన్యానికి, సాక్షి టీవీ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. సాక్షి టీవీని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? నవ్య గారు. అంటే సీరియల్లో తను ఎవరో తెలుసా? ఇప్పుడు మనకి సీరియల్లో హీరోయిన్ కంటే ఎక్కువ విలన్సే బాగా గుర్తుంటారు కదా. సో మనోహరి గారు నాతో పాటు ఉన్నారు. తనతో ఈరోజు అంటే శ్రీరామ నవమి విశేషాలు అండ్ కొన్ని ముచ్చట్లు మనం మాట్లాడతాం. నమస్తే అండి. హలో, బాగున్నారా? ముందుగా శ్రీరామ నవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ సో మచ్. సో నవ్య గారు, ఇప్పుడు మీరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు కదా, ఇప్పుడు చూస్తే ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు. మీరు ఆ క్యారెక్టర్ లో నుంచి అంటే మీ ఒరిజినల్ ఏంటి చెప్పండి? ఒరిజినల్ చాలా జోవియల్ యాక్చువల్లీ. ఓకే. ఫుల్ కామెడీ చేస్తుంటాను, అల్లరి చేస్తుంటాను అండ్ ఎక్కువ జోవియల్ గానే ఉంటాను నేను. అదే ఎక్కువ నాకు. ఓకే. అంటే మీరు చేస్తున్న ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ అంటే ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే అలవాటు అయిపోయారు అనమాట. నేను స్టార్టింగ్ సీరియల్ నుంచి ఇప్పటి వరకు చేసుకొని వచ్చింది నెగిటివ్ క్యారెక్టర్స్ కాబట్టి స్టార్టింగ్ సీరియల్ నుంచి ఏదైతే చూసారు నన్ను, సో అలాగే నెగిటివ్ క్యారెక్టర్ లోనే ఫిక్స్ అయిపోయారు. కానీ చేంజెస్ అయితే కొంతమంది అడుగుతున్నారు దట్ ఎప్పుడైనా ఒకసారి పాజిటివ్ రోల్ చేయండి, బాగుంటుందా లేదా చూద్దాం, మేము కూడా చూడాలని ఉంది అని అంటుంటారు మీ అభిమానులు. ఓకే. ఇప్పుడు ఏదైనా నెగిటివ్ క్యారెక్టర్ ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, సో ఎలాంటి ప్రిపరేషన్ చేసుకుని వస్తారు మీరు? ప్రిపరేషన్
ప్రిపరేషన్ డైరెక్ట్ ఆన్ కెమెరా ముందుకు వచ్చి డైలాగ్స్ ఏముంటో అప్పటికప్పుడు చెప్పడం అంతే. ఓకే, అంటే ఏదైనా ఫన్ మూడ్ లో ఉంటారు, నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడు కెమెరాలో ఒక్కసారి యాక్షన్ అనగానే మూడ్ లోకి వెళ్ళిపోతుంది. యాక్షన్ అయినగానే మొత్తం చేంజ్ అయిపోతుంది. 100%. ఓకే, ఇప్పుడు ఈ క్యారెక్టర్, నెగిటివ్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? అంటే ఇప్పుడు ఇంపాక్ట్ అంటే ఎలా, ఇప్పుడు ప్రతి ఒక్కరు నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే ఆ రియల్ గా కూడా అలాగే ఉంటారు, రియల్ గా కూడా ఇలాగే అంటే చాలా మంది ఒక నోషన్ అలాగే ఉంటుంది అనమాట. సో వాళ్ళు రియల్ గా కూడా ఇలాగే ఉంటారేమో, రియల్ గా కూడా నెగిటివ్ గానే ఉంటారేమో అని. బట్ బయట నన్ను చూసిన వాళ్ళు అయితే అలా మీరు ఇలా ఉండరు కదా, మరి నెగిటివ్ క్యారెక్టర్స్ ఎలా ఎందుకు చేస్తున్నారని అడిగే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. సో బయట ఈ సీరియల్ ఇంపాక్ట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఏదైనా టార్చర్ చేస్తే గానీ బయట నేను వెళ్ళినప్పుడు నన్ను చాలా మంది అడిగే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి తిట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళే వచ్చి చెప్తారు అన్నమాట, ఎందుకు ఇంత టార్చర్ చేస్తున్నారు హీరోయిన్ కి అది ఇది అని చెప్పేసి. సో అలా కూడా జరిగింది. ఫస్ట్ ఒక సీరియల్ లో అయితే నన్ను వచ్చి ఒక ముసలావిడ వచ్చి కొట్టారు కూడా. కొట్టడం మీన్స్ గట్టి కాదు, ఎందుకు ఇలా చేస్తున్నా, ఆమెను ఎందుకు ఇలా సతాయిస్తున్నా అనేది. అది మీ గొప్పతనం అండి. అంటే మీ యాక్టింగ్ అంత రియలిస్టిక్ గా ఉంది, వాళ్ళు ఇంకా రియల్ అంటే ఇన్వాల్వ్ అయిపోతున్నారు అనమాట క్యారెక్టర్ లో. యాక్చువల్లీ అదొక కాంప్లిమెంట్ అనుకోవచ్చు, నిజంగా కాంప్లిమెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళని ఇది క్యారెక్టర్ కాదు ఇది రియలే అనుకునేంతగా మీరు అంటే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ చూపించేసారు అనమాట. సో శ్రీరామనవమి సెట్ లో ఎలా జరుగుతుంది? సెట్ లో అంటే ఓకే అంత బాగానే జరుగుతుంది, కానీ సెట్ లో కంటే మాకు మా బెంగళూరులో చాలా బాగా జరిగింది అనమాట. మేము బెంగళూరు, బేసిక్లీ బెంగళూరు. సో అక్కడ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసాం. సో మాకు దీనికి ఏంటంటే స్పెషల్లీ పూజ చేసిన తర్వాత మజ్జిగ అండ్ పానకం ఇస్తారు, అది కంపల్సరీ. బెంగళూరులో మజ్జిగ అండ్ పానకం, కర్ణాటకలో ఎక్కడన్నా సరే, బెంగళూరులోనే కాదు కర్ణాటకలో ఏ ప్లేస్ లో అయినా సరే పానకం అండ్ మజ్జిగ ఇస్ కంపల్సరీ. ప్రతి వాళ్ళ ఇంట్లో అదే ప్రసాదం. అండ్ రోడ్స్ మీద ఇలా స్టాల్స్ వేసి ప్రతి వెళ్ళే వాళ్ళకి అండ్ వచ్చే వాళ్ళకి పేదవాళ్ళకి కూడా అది పంచుతూనే ఉంటారన్నమాట, పానకం అండ్ మజ్జిగ. చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు? సేమ్ ఈ పానకం అండ్ మజ్జిగ ఇచ్చేవాళ్ళు కదా, అదే తాగేసి తినేసి తర్వాత ఇంకొకటి సలాడ్ లాగా చేస్తారు. సో అది కూడా అది కంపల్సరీ ఉంటుంది, 3 ఐటమ్స్ కంపల్సరీగా ఉంటుంది. సెట్ లో కూడా అదే చేయండి అని చెప్పొచ్చు కదా. చేస్తారు, లేకుంటే మీ రియల్ క్యారెక్టర్ చూపించేసేయండి, నెగిటివ్ క్యారెక్టర్. సో వాళ్ళు తప్పకుండా చేస్తారు. అంటే పానకం మజ్జిగ ఇస్తారు అన్నమాట. శ్రీరామనవమి గురించి అంటే ఇప్పుడు మనం శ్రీరాముడి గురించి మాట్లాడుకుంటే యుగ పురుషుడు అంటే ఆదర్శప్రాయం అనమాట. అబ్బాయిల విషయంలో చూసుకుంటే ఏకపత్ని వ్రతుడు అండ్ గురువుల్ని గౌరవించడం దగ్గర నుంచి అండ్ వాళ్ళ ఫాదర్ ని అంటే తండ్రి ఏది చెప్తాడో తూచా తప్పకుండా పాటించే శ్రీరాముడు. కానీ ఈ కాలం అబ్బాయిలు ఎలా ఉన్నారు అంటే, ఈ కాలం అంటే అది మా జనరేషన్ తోనే పోయింది. అంటే మేము 90s బ్యాచ్ అన్నమాట. సో ఆ జనరేషన్ తోనే పోతూ వస్తుంది, చిన్నగా తగ్గిపోతుంది. ఆబ్వియస్లీ గ్రాడ్యువల్లీ ఇది ఇంకా అసలు కనిపించదు ఇంకా ఫ్యూచర్ లో. సో ఇప్పుడున్న జనరేషన్ ఏంటంటే ఫాదర్స్ ని కానీ పేరెంట్స్ కానీ ఒక ఫ్రెండ్ లాగా చూసేస్తున్నారు. సో అంటే కొంతమంది తిడుతున్నారు, కొంతమంది ఇలా వదిలేస్తున్నారు. అది మా కాలం అంటే మా కాలం అని చెప్పాను, కానీ మేమున్న జనరేషన్ లో అది మేము చూడలేదు. అస్సలు చేయట్లేదు. అంటే దే వెరీ మచ్ ఇంటూ ట్రెండ్స్ ఆల్ అబౌట్ ట్రెండ్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ నువ్వు బాగా చూసుకుంటున్నావు అంటే వెల్ అండ్ గుడ్, బట్ నువ్వు ట్రెండ్ కోసం కూడా బాగా చూసుకుంటూ కొంతమంది అలాగే కూడా ఉంటారు, ట్రెండ్ కోసం కూడా చూపించుకుంటారు అనమాట, బాగా చూసుకుంటున్నాము అది ఇది చూపించుకుంటారు అనమాట. సో అది ఎక్కడో మిస్ అవుతుంది. ఆబ్వియస్లీ టీచర్ కానివ్వండి, ఒక గురువు, ఒక ఫాదర్, ఇట్స్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. దే ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్స్ ఇన్ అవర్ లైఫ్ అన్నమాట. సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా మనమైతే ఫ్యూచర్ లో ఎలా బాగుపడతాం చెప్పండి. ఎగ్జాక్ట్లీ అండ్ ఆల్సో ఏకపత్ని వ్రతుడు కదా. సో ఇప్పుడు చూస్తే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు అన్నమాట. అంటే ఇయర్లీ వన్స్ బ్రేకప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు డివోర్స్ బ్రేకప్ అనేది చాలా ఈజీ. అంటే అది కూడా ఒక ట్రెండ్ అయిపోయింది అన్నమాట. అండ్ దే డూయింగ్ డివోర్స్ పార్టీ, బ్రేకప్ పార్టీ. అది ఎప్పుడు చూడలేదు నేను. బేసిక్లీ కొత్త కల్చర్ వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ అదేంటి, ఆ డివోర్స్ పార్టీ ఏంటి, బ్రేకప్ పార్టీ ఏంటి, అసలు అర్థమే. ప్యాచప్ పార్టీ కూడా ఉంటుంది. అంటే ఎమోషన్స్ అనేవి తగ్గిపోతున్నాయి, ఆఫ్ కోర్స్ తగ్గిపోతుంది. సో ఏమున్నా ఆ మినిట్ కి మాత్రమే ఉంటారు బ్రతుకుతున్నారు జనాలు, అంతే తప్ప ఎమోషన్స్, ఒక పేరెంట్స్, ఒక సిస్టర్ బాండింగ్ అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా తగ్గిపోయింది. సో సెట్ లో ఎవరు ఎక్కువగా భక్తి భావంతో ఉంటారు? మీరేనా కంపెనీసి? యాక్చువల్లీ నేనే, బికాజ్ నేను పొద్దున్న లేచి వెంటనే పూజ చేసుకుని వస్తాను షూటింగ్, నాకు అది అలవాటు అనమాట. సో ఇంకా మన నిసర్గా ఉంటుంది, తను కూడా ఎక్కువ భక్తితో ఉంటుంది అంతే. ఇంకా మన రిచర్డ్ క్రిస్టియన్ కాబట్టి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదన్నమాట.
ఓకే, గ్రేట్. సో చూసారా, అంటే నెగిటివ్ క్యారెక్టర్ మాత్రమేనండి, రియల్ గా అయితే తను పూజ చేసుకొని వస్తుంది, ఇంత Compulsory. స్వీట్ గా మాట్లాడుతుంది, చూడడానికి ఎంత అందంగా ఉంది. సో అది క్యారెక్టర్ అన్నమాట. రియల్ లైఫ్ లో అయితే చాలా స్వీట్, చాలా స్వీట్ గా. నవ్య గారు, ఇప్పుడు మీరు బెంగళూరు కదా మీది, సో రోజంతా సెట్ లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇలాంటి సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు మీ ఫ్రెండ్స్ ని మిస్ అవుతారా, ఫ్యామిలీని మిస్ అవుతారా? అఫ్ కోర్స్, అంటే ఫ్యామిలీని మాత్రం ఎక్కువ మిస్ అవుతాం బికాస్ ఆఫ్ పూజలు, ఆ ఫుడ్, ఆ పండగ రోజు ఉన్న ఫుడ్, పూజలన్నీ ఇంట్లో. ఇక్కడైతే మేము ఫ్యామిలీని అంతా వదిలేసి ఇక్కడ ఉండాల్సి వస్తున్నాం, వర్క్ చేయడానికి వస్తున్నాం కాబట్టి. సో మేమే ఎంతవరకు అయితే అంత పూజ చేసుకుంటాం, కానీ ఆ ఫుడ్, ఆ ఫ్యామిలీ, ఆ గ్యాదరింగ్, ఆ టైం, ఆ బాండింగ్, ఫుడ్ తినేటప్పుడు కానీ పూజ చేసుకునేటప్పుడు కానీ ఆ బాండింగ్ అయితే బాగా మిస్ అవుతాం. కానీ ఇక్కడ ఉన్న మేము అపార్ట్మెంట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేశారు శ్రీరామనవమి. సో అందరి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేసుకొని ఆ రోజు రాముడి సీత కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత అందరికి ప్రసాదం పంచుతారు. సో ఒక పెద్ద సెలబ్రేషన్ లాగా చేస్తారనమాట. సో అది కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఓకే, అంటే పండగ పూట కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఈ హంగామా ఏదైతే కెరీర్ ఉంది కదా, ఇది కెరీర్, దీని తర్వాత ఎప్పుడైనా హాలిడేస్ దొరికితే ఎప్పుడైనా ఆలయాలకి వెళ్తారా, టెంపుల్స్ కి? ఆఫ్ కోర్స్ ఎవ్రీ సాటర్డే వెళ్తాను నేను హనుమాన్ టెంపుల్ కి. నాకు హనుమాన్ అంటే చాలా, అంటే నా వాల్ పేపర్ కూడా అదే ఉంటుంది. మీరు చూసారా నవ్య గారి వాల్ పేపర్ కూడా హనుమానే. సూపర్. అంటే ఇది నాకు ఒక 8-9 years నుంచి ఇదే వాల్ పేపర్ ఉంది. మళ్ళీ ఏ ఫోన్ చేంజ్ చేసినా వాల్ పేపర్ అయితే ఇదే ఉంటుంది నాకు. గ్రేట్. సో నాకు అప్పుడు కొత్త ఫోన్ అని అనిపించదు, పాత ఫోన్ లాగే అనిపిస్తుంది. చాలా స్పిరిచువల్ అండి మీరు నిజంగా. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అ లాట్. సో ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి మనం మాట్లాడుకుంటే, దేవుణ్ణి మీరు ఎలా భావిస్తారు, అంటే ఎలా నమ్ముతారు, ఎలా మనల్ని అంటే ఈ మార్గంలో తీసుకెళ్తారు అని అంటారు? అంటే నేను ఒక ఫ్రెండ్ లాగా భావిస్తాను. ఎప్పుడన్నా మీరు కూడా కానివ్వండి, ఏదో ఒక మనం మాట్లాడుకుంటుంటే దేవుడా, ఇప్పుడు నేను ఒకదాని కార్లో వెళ్ళేటప్పుడు అని ఏదైనా ఒకవేళ ఇఫ్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఆర్ నాకు ఏదైనా బాధ అనిపిస్తుంటే ఏదంటే ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు గాడ్. ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా, ఇప్పుడు నాకు ఇలా అవుతుంది, ప్లీజ్ డూ సంథింగ్, నాకు ఇలా ఇది చేసావు, అండ్ ఐల్ బి ఈవెన్ మోర్ గ్రాటిట్యూడ్ అనమాట. ఇప్పుడు నాకు ఏదైనా ఒక పని అయ్యిందని అనుకుంటా, నేను దేవుడు మొక్కున్నాను అనుకోండి, ఆ పని అయ్యింది అనుకోండి, నేను ఇంకా థ్యాంక్ఫుల్ గా ఉంటాను. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూ హావ్ టు బి వెరీ మచ్ గ్రాటిట్యూడ్ టు ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ టు గాడ్, టు ఎవ్రీ వన్. సో దాంతో నేను ఎక్కువ దేవుడిని నమ్ముతాను. చాలా బాగుందండి, మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నవ్య గారు, సినిమాలైనా సీరియల్స్ అయినా ఆల్మోస్ట్ రెండు ఒకటే కదా. సో మీరు రోజంతా ఇక్కడే సెట్లోనే ఉంటుంటారు. ఇప్పుడు మూవీస్లోకి అయినా సీరియల్స్లోకి రావాలనుకునే ఫీమేల్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఎంతైనా బెరుకుగానే ఉంటుంది, అండ్ అంత ఫ్రీగా ఇంకా రాలేకపోతున్నారు. సో మీరిచ్చే ఆ సందేశం ఏంటి, అంటే ఆ మెసేజ్ ఏంటి ఫీమేల్కి? సో ఎవరికైతే ఇష్టం ఉంటుందో యాక్టింగ్ చేయడానికి, ఫస్ట్ ముందు వెనక ఆలోచించి రండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీరు దేనికైనా రెడీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సీన్ ఇలా పెట్టారనుకోండి, నేను ఇలాంటి సీన్ చెయ్యను, అలాంటి సీన్ చేయనంటే నువ్వు అలాంటి బ్యారియర్స్ మనం పెట్టుకోకూడదు. అండ్ యూ షుడ్ బి సేఫర్ హ్యాండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కువ నడుస్తుంది అనమాట, సో లేడీస్కి. సో మీరు సేఫర్ హ్యాండ్స్లో ఉన్నారా, నేను వీళ్ళతో వెళ్తే, వీళ్ళతో వర్క్ చేస్తే నేను సేఫ్గా ఉంటాను అనేది ఒక్కోసారి చూసుకోవాలి. బికాస్ మెయిన్ పర్సన్స్ ఎవరు, ఏది ఎలా వాళ్ళతో ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది, కానీ మధ్యలో ఉంటారు కదా, వాళ్ళతో ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు అటు ఇటు కాకుండా డైరెక్ట్ మెయిన్ పర్సన్స్తోనే కాంటాక్ట్లో ఉండి వాళ్ళతోనే పని ఇది చేసుకుని, బికాస్ అందరూ అలా ఉండరు, అందరూ చాలా అంటే చాలా మంచిగా ఉంటారు. అండ్ బయట నుంచి వచ్చే ఆర్టిస్ట్ని కానీ ఎవరినైనా కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారనమాట. సో నేను ఎస్పెషలీ నన్నే ఎగ్జాంపుల్గా తీసుకోండి, బికాస్ నేను వచ్చింది బెంగళూరు నుంచి అనమాట. సో నేను వచ్చి జీ తెలుగుకి వచ్చి నేను 10 years అవుతుంది. జీ తెలుగులో 5 projects చేశాను. సో 10 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా నాకు ఒక్కసారి కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు జరగలేదు, బికాస్ ఐ మీన్ సేఫర్ హ్యాండ్స్. బికాస్ నేను ఎప్పుడు చూస్ చేసుకుంటున్న ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఏదో ఒకటి ఇది కానివ్వండి, నేను ఎవరైనా నమ్ముతానంటే అఫ్ కోర్స్ నేను నమ్మి వెళ్తానంటే నా జాగ్రత్తలో నేను కంపల్సరీగా ఉంటాను. సో ఇప్పటి వరకు నేనైతే ఎలాంటి ఫేస్ చేయలేదు, అలాంటి ఎవరు నాతో వచ్చి ఎలాంటి అట్లాంటి సిచువేషన్ మీకు అస్సలు రాలేదు అంటే నేను రానివ్వను కూడా అలాంటి. సో యూ హావ్ టు బి వెరీ డేరింగ్, వెరీ కేర్ఫుల్. అండ్ నువ్వు భయపడి ఇది చేస్తామంటే అది జరగని పని కాదు. యూ హావ్ టు బి వెరీ డేరింగ్. నేను ఇలా మాట్లాడతాను, ఇలాగే మాట్లాడతాననే ఉండాలి.
ఏ అమ్మాయి అయినా సరే నేను భయపడతానంటే అవ్వదు, ధైర్యంగానే ఉండాలని సో అమ్మాయిలు భయపడడం కాదు, ధైర్యంగా ఉండాలంటున్నారు నవ్య గారు. సో మీరు బెంగళూరు నుంచి, అంటే మీ లాంగ్వేజ్ కూడా కాదు, తెలుగు ఎలా నేర్చుకున్నారు? అంటే ఇంత ఇంత పెద్ద డైలాగ్స్ ఉంటాయి, ఎలా చేస్తున్నారు? సో బేసిక్లీ ఇక్కడికి రాగానే అస్సలు ఇంత 0.00% కూడా వచ్చేది కాదు నాకు. అస్సలు ఫుల్ నేను మేనేజర్స్ తో మాట్లాడేటప్పుడైనా నేను హిందీలోనే మాట్లాడేదాన్ని ఫుల్. సో వాళ్ళు కూడా నాతో హిందీలోనే మాట్లాడేవాళ్ళు అనమాట. కానీ వచ్చిన 6 months కి నేను నేర్చుకున్నా, బికాజ్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగులోనే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ వర్డ్స్ అనేది గ్రాస్పింగ్ చేసుకొని నేను మొత్తం తెలుగు ఒక 6-7 months లోనే నేర్చేసుకున్నాను అనమాట. మీకు అంటే నేర్చుకోవాలనే తపన Yes, ఉందండి, yes, అందుకనే 100%, వచ్చింది 100%, actually. ఎందుకంటే అసలు నాకు తెలియదు మీకు తెలుగు రాదు, ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఓకే, కన్నడ కూడా ఇంకా ఆఫ్ కోర్స్ మీది బెంగళూరు కాబట్టి Yeah. కన్నడ చాలా బాగా వస్తుంది. ఎప్పుడైనా వెళ్తుంటారా బెంగళూరుకి? షూటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతుంటారా? ఓకే. సో సో ఇప్పుడు మూవీస్ కానీ సీరియల్స్ కానీ వేటికి అవే చాలా గ్రేట్. సో మీరు సీరియల్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే నాకు ఎందుకో తెలీదు, అంటే సీరియల్లోకి వస్తే ఒక గవర్నమెంట్ జాబ్ లాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీరియల్ కమిట్ అయ్యామనుకో ఒక 3 years మాకు ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఇప్పుడు మూవీస్ నా విజన్, నా ఒక ఇదేంటంటే ఇప్పుడు ఒక మూవీకి చేస్తాం, అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మనకు సంబంధం లేదు, కానీ నెక్స్ట్ మూవీ వస్తుందా లేదా అనే దాంట్లోనే ఉండాలి. ఆ ఆలోచన వస్తా ఏంటి ఇప్పుడు వస్తుందా, ఏ ఆఫర్ వస్తుంది, ఏది. కానీ సీరియల్ అలా కాదు, ఒకసారి నువ్వు కమిట్ ఒక 3 years నీకు ప్రాబ్లమే ఉండదు. సో నేను అలా ఆలోచిస్తాను అనమాట. సో ఇప్పుడు మూవీ వచ్చిందా, నువ్వు పెద్ద హీరోయిన్ అవ్వాలని అనుకుంటే దానికి తగ్గట్టు ప్రిపరేషన్స్ చేసుకోవాలి, అంతా ఉంటుంది అనమాట. సో ఈ సీరియల్ అంటే ఇప్పుడు మనకి నచ్చినట్టు ఉంటాం, సో చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాం. ఎంతో మంది ఒక 10 సినిమాలు చేసిన వాళ్ళు కూడా అంత కనెక్ట్ అవ్వరేమో ఆడియన్స్ కి. సీరియల్ ఒక పెద్ద హిట్ సీరియల్ చేసి చాలు ఎంత మంది కనెక్ట్ అయిపోతారు. నవ్య గారు, మీది నెగిటివ్ క్యారెక్టర్ కదా, సో యాక్చువల్లీ ఆ నెగిటివ్ క్యారెక్టర్ ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు? అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. నేను ముత్యాల ముగ్గుని ఫస్ట్ ఒక సీరియల్ చేశాను అనమాట. అదే నా ఫస్ట్ సీరియల్ తెలుగులో. అప్పుడు 2016 లో జరిగింది. సో ఆ సీరియల్ ఏంటంటే నేను పాష్ అమ్మాయి, నా ఆపోజిట్ క్యారెక్టర్ అమ్మాయి వచ్చేసి విలేజ్ బ్యాక్గ్రౌండ్ అమ్మాయి. సో మేమిద్దరం అక్క చెల్లెలం అన్నమాట. సో హీరో కోసం ఎలాగైనా నేను హీరో దగ్గర ఎంతమందినా చంపేసుకైనా వెళ్ళిపోతాను నేను, అలాగనమాట. అలా ఉండేది. సో ఈ నెగటివ్ క్యారెక్టర్ అనేది ఎలా పోతుంది, ఎవరో ఒక మినిస్టర్ కూడా, నాకు పేరు తెలీదు నిజంగానే, లేడీ మినిస్టర్ ఏదో ఒక ఇంటర్వ్యూలో కానీ ఎలా చెప్పారంట నా గురించి. నాకు వీడియో కూడా అప్పుడు పంపించారనమాట. ఏం చెప్పారంటే, ఒక అమ్మాయి ఉందండి, ఆ అబ్బాయి కోసం ఏదైనా చేసేసి చంపేసి, అసలు ఏం మెసేజ్ ఇస్తున్నారు వాళ్ళు అంటే అంత ఇంపాక్ట్ వెళ్ళిపోయింది అనమాట నా క్యారెక్టర్ అప్పటికి. సో జనాలు అలా తీసేసుకుంటున్నారు. బట్ బయట నన్ను కలిసిన వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడినా గానీ వాళ్ళు నన్ను బాగానే అనుకుంటున్నారు. పర్సనల్ లైఫ్ తెలిసిన వాళ్ళైతే మీరెవరో తెలుసు, మీ క్యారెక్టర్ ఏంటో తెలుసు. ఓకే, సో ఇలాంటి నెగిటివ్ క్యారెక్టర్ ని మీరు ఇంత సక్సెస్ఫుల్ గా మీరు క్యారీ చేస్తున్నారు కదా, సో ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో, మీ అభిమానులు ఉన్నారో ఎవరైతే, వాళ్ళు అంటే ఈ క్యారెక్టరే రియల్ అనుకుంటుంటారు కదా, సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్లీజ్ నేను అలా కాదు, నేను ఎవరికి టార్చర్ పెట్టను, నేను ఎవరికి ఇబ్బంది పెట్టను, అందరితో మాట్లాడుతూ ఉంటా, అందరితో నవ్విస్తూ ఉంటా. మీరు అందరు నెక్స్ట్ మీరు ఎవరికైతే ఇంటర్వ్యూ తీసుకుంటే ఒకసారి నా గురించి అడగండి. నవ్య గారు మనోహరి కాకుండా సెట్ లో ఎలా ఉంటారని అడగండి, వాళ్ళే మీకు చెప్తారు. నేను ఎలా ఉంటాను ఏంటి అనేది వాళ్ళే మీకు చెప్తారు. అప్పుడు మీ అందరికి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మనోహరి గారు, మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా, సో ఇక్కడ మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? అండ్ హైదరాబాద్ లో అంటే సెట్ అయిందా మీకు? నాకు తెలుగు ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం, బికాజ్ నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. పచ్చళ్ళు, ఇంకా ముద్దపప్పు అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఆవకాయ, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆవకాయ సీజన్ కూడా వస్తుంది కాబట్టి, సో ఆవకాయ ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ పచ్చి పులుసు అంటే నాకు ఫేవరెట్. పచ్చి పులుసు ఇస్ మై ఫేవరెట్. ఓకే, సో ఏంటి ఫ్యూచర్ లో, ఏంటి మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్స్ ఇప్పుడు ఈ సీరియల్ అయిపోగానే బెంగళూరుకి వెళ్ళాలి, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి. ఇంకో ప్రాజెక్ట్ కోసం వెయిటింగ్ అన్నమాట. సో దానికి మీరు ఏమన్నా అంటే ప్రిపరేషన్ చేస్తారా? అంటే ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది కానీ డేట్ సెట్ అవ్వట్లేదు. ఈ డేటే అడుగుతున్నారు అనమాట. సో అది సెట్ అవ్వట్లేదు. సో కన్నడలో కూడా అడుగుతున్నారు. కన్నడలో ఏంటంటే ఇదే సేమ్ డేట్స్ అడుగుతున్నారు అనమాట. సో కష్టం అయిపోతుంది అక్కడ ఇక్కడ మేనేజ్. సో ఫ్యూచర్ లో సినిమాల్లోకి వెళ్ళే అవకాశాలు ఏమన్నా వస్తే, అంటే మంచి ఆఫర్ వస్తే 100% చేస్తాను, కానీ చూసుకో, ఐ విల్ బి వెరీ చూజీ. ఇప్పుడు హరితేజ గారు చేస్తున్నారు అలాంటి క్యారెక్టర్స్, ఇట్ మోర్ ఫన్. సో అలాంటి క్యారెక్టర్స్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? సుదీప్.
సుదీప్, కన్నడలో కన్నడలో సుదీప్, తెలుగులో పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ హీరోయిన్ కన్నడలో రమ్య, తెలుగులో ఎవరు లేరు. తెలుగులో ఎవరు లేరండి. సో తెలుగులో మీకు ఫేవరెట్ విలన్ ఎవరండి? రమ్యకృష్ణ గారు, రమ్యకృష్ణ గారు. నరసింహ మూవీ రమ్యకృష్ణ గారు. అంటే నాకు చెప్పేవాళ్ళు కూడా, నాకు సీరియల్ ఎప్పుడైతే ఆఫర్ చేస్తారో ఆ ప్రొడ్యూసర్ కానీ ఆ డైరెక్టర్ కానీ నాకు చెప్పేది ఒక్కటే, మీరు నరసింహలో రమ్యకృష్ణ లాగే ఉంటారు, అలాంటి యాటిట్యూడే మెయింటైన్ చేయాలి, మీకు అలాగే చెప్తారు వాళ్ళు. నాకు చూస్తుంటే అలాగే ఉన్నారండి, మీరు చెప్పాక నాకు అలాగే అనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరు ప్రతి సీరియల్ కి నాకు చెప్పేది అంతే, నరసింహలో ఉన్న రమ్యకృష్ణ క్యారెక్టర్ లాగే మీరు ఉంటారు, అంత డేరింగ్ అంత ఇదేలాగా ఉంటారు అని చెప్తారు అన్నమాట. చాలా బాగా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా వర్క్ మనం ఆ వర్క్ ని ప్రేమిస్తే గానీ దాని మీద మనం ఇంకా బాగా అంటే ఆ అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. మీరే దానికి నిజం చెప్పారు. సో మీరు ఇచ్చే ఆ మెసేజ్ ఏంటి అంటే, ఇప్పుడు వచ్చే యువత ఎవరైతే మూవీస్ అంటారు, కొన్ని రోజుల తర్వాత సీరియల్స్ అంటారు, అంటే కన్సిస్టెన్సీ ఉండదు. సో మీరు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటి? మై ఓన్లీ వన్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నేను యాక్టింగ్ చేయాలని వస్తుంటే యాక్టింగ్ ఎక్కడైనా చేయొచ్చు, లైక్ యూట్యూబ్ వెబ్ సిరీస్ అన్నా చేయొచ్చు. ఇప్పుడు వెబ్ సిరీస్ చాలా ట్రెండ్ అవుతుంది. సో వెబ్ సిరీస్, సినిమా అండ్ సీరియల్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఇఫ్ యూ వాంట్ టు బీ అ గుడ్ యాక్టర్, ప్లీజ్ బీ ప్రిపేర్డ్ అండ్ కమ్ విత్ అ పాజిటివ్ ఎనర్జీ. అండ్ నేను చేస్తానని ఒక నమ్మకంతో రండి, యూ విల్ డెఫినెట్లీ రీచ్ ద పాయింట్. అండ్ ఆల్సో పేషెన్స్ కూడా ఉండాలి. ఆఫ్ కోర్స్ పేషెన్స్ కూడా. మీరు సినిమా చేస్తారంటే ఆఫ్ కోర్స్ పేషెన్స్ ఉండాలి. సో సీరియల్ చేస్తారంటే మీకు అందరు ఆడియన్స్ కి ఈజీగా దగ్గర అయిపోతారు. సో యా. సో నవ్య గారు, ఇప్పుడు మా కోసం అంటే మీ విలనిజం చూపించి మనోహరి స్టైల్లో ఒక డైలాగ్ చెప్పాలి. సో నవ్య గారు ఇప్పుడు మనోహరి స్టైల్లో వచ్చేస్తున్నారు. వస్తాయి బాగి, ఎప్పుడన్నా సరే అమ్మర్ని నేనే దక్కించుకుంటాను, ఇది ఈ మనోహరి. సూపర్, ఎంత బాగా చెప్పారండి, నాకు భయం వేసింది కొద్దిసేపు. ఎక్సలెంట్ అన్నమాట, చాలా బాగా చెప్పారు. అంటే డైలాగ్ చెప్పమనగానే తన ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయాయి. నేను అదే చూస్తున్నాను, ఇంతవరకు బాగానే ఉన్నారు, ఏంటి మారిపోయారని. అసలు యాక్టింగ్ నేర్చుకున్నారా మీరు? నేర్చుకోకుండానే? ఎక్కడ నేర్చుకోలేదు. ఓకే, కానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యు అండి, చాలా బాగా ఎక్స్ప్రెషన్స్ ఎక్సలెంట్. అందుకే మీరు అంత సక్సెస్ఫుల్ విలన్. థ్యాంక్ యూ సో మచ్ మనోహరి గారు, మీతో మాట్లాడి చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ మనోహరిని. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. సో నిండు నూరేళ్ల సావాసం సెట్లోకి అయితే నేను వచ్చేసానని మీకు తెలుసు కదా. అయితే ఇప్పుడు నాతో ఎవరున్నారో తెలుసా? తను ఎవరో కాదు, ఒక మాంత్రికురాలు. తను ఏం చేస్తుందో తెలుసా? అంటే గద్దల్ని పిలిచేస్తుంది అండ్ పిల్లల్ని కిడ్నాప్ చేసేస్తుంది, పాముల్ని పిలిచేస్తుంది. సో మనము తలుచుకుంటే చాలా భయం వేస్తుంది కదా, కానీ తను ఇప్పుడు నా పక్కనే ఉంది. సో చంబా అండ్ యాదమ్మ లాంటి క్యారెక్టర్స్, నెగిటివ్ క్యారెక్టర్స్ చేసిన మన రజనీ గారు మనతో పాటు ఉన్నారు. సో మాట్లాడదామా? సో నమస్తే మేడం. సో రజనీ గారు, ఏం క్యారెక్టర్స్ అండి బాబు, ఎవరైనా వింటే ఇంకా భయపడి పారిపోతున్నారనమాట. అంటే ఒక మంత్రగత్తి అంటే ఎలా ఉండాలో మిమ్మల్నే చూపించుకోవచ్చు. సో ఇప్పుడు మీది ఇంత నెగిటివ్ క్యారెక్టర్ కదా, మీ ఒరిజినల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? రియల్ లైఫ్ లో చాలా పాజిటివ్ గా ఉంటాను. అవునా? ఓకే. అసలు తెలీదు, నెగిటివ్ అంటేనే తెలీదు. నెగిటివ్ అంటేనే తెలీదు. మీకు ఈ క్యారెక్టర్ వచ్చింది, మరి నెగిటివ్ క్యారెక్టర్ మీరు యాక్సెప్ట్ చేసే ముందు ఆలోచించారా దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేసి? డెఫినెట్ గా ఆలోచిస్తున్నాం. ఒక క్యారెక్టర్ వచ్చింది అని అంటే దానికి ఎంతవరకు మేము న్యాయం చేయగలుగుతాము అనేసి ఆలోచిస్తాం. ఎందుకంటే నాకు నెగిటివ్ క్యారెక్టర్ కే స్టేజ్ మీద నంది అవార్డు వచ్చింది. అందుకని నాకు చాలా నమ్మకం, ఒక నెగిటివ్ క్యారెక్టర్ కి నేను ప్రాణం పోస్తాను, దానికి న్యాయం చేస్తాను అని. ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ సీరియల్, ఈ నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్ అంటే మీ పేరు తలుచుకునే వాళ్ళైతే ఎవ్వరు ఉండరు, అంటే అంత ఇంపాక్ట్ అయితే పడింది. ఇప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారంటే దానికి ముందు మీరు ఏమన్నా అంటే రిహార్సల్స్ కానీ ఏమన్నా ప్రాక్టీస్ చేసుకుంటారా? అలా ఏం ఉండదు నాన్న, నేచురల్ గా సెట్ లోకి వచ్చాక డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే ఫాలో అవుతాం. మీ ఎక్కువ క్యారెక్టర్ అంటే ఎవరితో ఉంటాయి మీ సీన్స్? మనోహరి గారు. మనోహరి గారు. సో మనోహరి గారికి ఈవిడ ఎలా విలనిజం చెయ్యాలి అనేసి నేర్పిస్తూ ఉంటారు. సో విలన్కే గురువు అన్నమాట. అయ్యయ్యో అలా అలా కాదు నాన్న, విలనిజం వద్దు, కొంచెం సాఫ్ట్ గా వెళ్ళనే చెప్తుంటా. ఓకే, విలనిజం అయినా గానీ సాఫ్ట్ గా వెళ్ళని చెప్తుంటా. ఓకే, సాఫ్ట్ గా వెళ్ళు అనేసి తనకి మనోహరి గారికి సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇప్పుడు చూసుకుంటే మనము
శ్రీరామనవమి గురించి మనం మాట్లాడుకుంటే ఇప్పుడు మీ ఊర్లో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు శ్రీరామనవమి? శ్రీరామనవమి గురించి ముందుగా చెప్పాలి అని అంటే, నేను రాముడు పుట్టే నక్షత్రంలో పుట్టాను. కాబట్టి శ్రీరామనవమి అంటే నాకు చాలా ఇష్టం. నా చిన్నప్పటి నుంచి కూడా వారం ముందే పందిళ్ళు వేసేవాళ్ళు. చక్కగా వడపప్పు బెల్లం అంటే అప్పుడే తెలుస్తుంది మీది మనకి. ఏ ఊరండి? ఒంగోలు, ఒంగోలు. ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఒంగోలు. అయితే శ్రీరామనవమి అంటే ఎండాకాలమే వస్తుంది కంపల్సరీ. సైంటిఫిక్ గా చూసినా కూడా బెల్లము, మిరియాలు, ఎలాచి హెల్త్కి చాలా మంచిది. గాడ్ పరంగా చూసినా కూడా రాముడు ఎంత సాత్వికం కలిగిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఆయన్ని చూసి ఒక ఫ్యామిలీలో ఒక భార్యని భర్తని భార్య ఎంత ప్రేమించాలి, రెస్పెక్ట్ చేయాలి, ఒక అన్నదమ్ముల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, తల్లిదండ్రుల్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి అనేది స్టోరీ. సో రాముడు పురుషోత్తముడు అంటారు, యుగ పురుషుడు అంటారు. ఎందుకంటే తండ్రి మాట జవదాటని వ్యక్తి అండ్ ఏకపత్నివ్రతుడు. అంటే ఆ లక్షణాలు ఈ కాలం అబ్బాయిల్లో ఉన్నాయంటారా? ఉన్నాయమ్మా. కాకపోతే ఏంటంటే అవి పక్కన పెట్టేసి వాళ్ళ దీనికోసం పరిగెడుతూ ఉండే క్రమంలో అవి అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి అవి గుర్తు చేసుకుంటే మాత్రం ఎవరిలో అయినా సరే మంచి సుగుణాలే ఉంటాయి. సో శ్రీరాముడు అంటే ధర్మానికి న్యాయానికి ప్రతీక అంటారు కదా. సో ఇప్పుడు మీరు చూసుకుంటే సో ఇలాంటి శ్రీరామనవమి రోజు మీరు రాముడిని గుర్తు చేసుకోవాలంటే మీకు ఎవరు గుర్తొస్తారు? ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. ఓకే, గ్రేట్. అవునండి, మాకు కూడా అంతే. ఎన్టీ రామారావు గారు. మాకు అప్పుడు రాముడు ఎలా ఉంటాడో తెలీదు. మా చిన్నతనంలో రాముడు అంటే రామరాసారే. ఆయన్ని చూస్తేనే నిజంగా రాముడు ఇలాగే ఇంత హైట్, ఇంత పర్సనాలిటీ, ఇంత అందంగా ఉంటారా అనిపిస్తుంది. ఆయన్నే తలుచుకుంటాం. ఇప్పుడు రాముడు దేవుడు అని పెద్ద అయిన తర్వాత ఇలాగా తెలిసింది కానీ యాక్టర్ అని. అప్పుడైతే ఆయనే దేవుడు మాకు. కృష్ణుడు అన్న ఆయనే, రాముడు అన్న ఆయనే. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడు సెట్ లో మీరు అంటే రోజంతా సెట్ లోనే ఉంటారు కదా, ఈ రోజు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారు సెట్ లో? చాలా బాగా అమ్మ. అందరం అసలు అన్ని సీరియల్స్ కన్నా కూడాను కొన్ని సీరియల్స్ లో చాలా ఒక ఫ్యామిలీలో మనం ఉన్నాము, మనం సీరియల్లో లేదు, యాక్ట్ చేయడానికి రాలేదు, ఒక ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఉన్నాము అనే ఫీల్ కలుగుతుంది. అందులో ఒకటి నిండు నూరేళ్ల సావాసం. ఆర్టిస్టులు అందరూ ఫ్యామిలీ మెంబర్స్. రోజంతా అంటే హాయిగా గడిచిపోతుందా? చాలా హ్యాపీగా. సో ఎందుకంటే అంటే ఒక 24 hours ఎక్కువ మీరు సెట్ లోనే గడుపుతారు కాబట్టి ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే. అండ్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి మీకు? ఇలాంటి సీరియల్స్ ఇంకా చాలా ఇలాంటి ప్రొడక్షన్ లో చేయడం ఒక అదృష్టంగా భావిస్తూ మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని ఆ రాముడిని కోరుకుంటాను. రియల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీ రియల్ లైఫ్ లో ఎంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు, ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు అంటే ఆన్ స్క్రీన్ నెగిటివ్ గా ఎలా ఎలా సాధ్యం అవుతుంది అసలు? గాడ్ గిఫ్ట్. గాడ్ గిఫ్ట్. సింపుల్ గా గాడ్ గిఫ్ట్ అని చెప్పేస్తున్నారు. మీ సీక్రెట్ చెప్పట్లేదు మాకు. అయ్యో నిజంగానే నాకు కళామ తల్లి స్టేజ్ నుంచి కొన్ని అనుభవాలు. అంటే మీరు స్టేజ్ షో చేశారా? స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను, ప్లే చేశాను. చాలా చాలా చేశారా? పౌరాణికాలు చేశాను, సోషల్ చేశాను. అంటే మీకు సీరియల్ లోకి రావాలని ఎలా ఎందుకు అనిపించింది? కరోనా తల్లి. కరోనా తల్లి కళామ తల్లికి పరిచయం చేసింది. అంతకు ముందు ఎక్కువ అంటే నెంబర్ ఆఫ్ చేశాను నేను స్టేజ్ ప్లేలు. కానీ ఈ కరోనా వల్ల అన్ని స్టేజ్ చాలా తగ్గిపోయినాయి. చాలా తగ్గి ఎక్కడో ఇప్పుడు 1-6 తక్కువ జరుగుతున్నాయి అంతే. ఇంకా మరి బ్రతుకు తెరువు ఇది తప్ప ఇంకోటి రాదు. నటనే జీవితం. మీకు నటన వచ్చు కదా, మరి సినిమాల్లోకి వెళ్ళొచ్చు కదా? చేశానా సినిమాల్లో వకీల్ సాబ్ లో పోలీస్ గా చేశాను. సెకండ్ ఇస్తాను పవన్ గారికి. పవన్ కళ్యాణ్ అంటే మీ ఫేవరెట్ హీరో కాబట్టి అదే సినిమా సెలెక్ట్ చేసుకుని చేశారనమాట. ఏం లేదు, దాంట్లో కూడా ఈ స్టేజ్ గురించి ఒక గొడవే జరిగింది. ఎట్టకేళ్ళకి చేయాల్సి వచ్చింది. ఇవాళ అది పెద్ద మెమరీలా మిగిలిపోయింది. అయితే నేను ఒకటి విన్నాను, మీరు సౌందర్య గారితో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారంట కదా, అది కూడా ఇదే ఇంట్లో? అవును, ఇదే స్టోరీ చెప్పండి మాకు. ఇదే లొకేషన్ లో నాకు అప్పుడు ఎంత 18 అట్లా ఉంటుంది. మిడ్డీని ఒక వైట్ టాప్ వేసుకొని ఆడుతోని ఆఫ్ సినిమా ఉంటాను నేను ఆమెతోని. ఓకే, ఏ సినిమా? ఫుల్ డైలాగ్ భలే బుల్లోడు. భలే బుల్లోడు.
ఇదే లొకేషన్. ఓకే. అందులో ఏ క్యారెక్టర్ మీది? అమ్మాయికి ఫ్రెండ్ క్యారెక్టర్. ఓకే, అమ్మాయి ఫ్రెండ్ క్యారెక్టర్. ఫ్రెండ్ క్యారెక్టర్, అమ్మతో డైలాగ్స్ వెరీ పాజిటివ్ తల్లి. అదే నేను అడుగుతున్నాను, సౌందర్య గారిని మీరు అంత దగ్గరగా చూసారు, హాఫ్ సినిమా అంతా ఉన్నాయి కదా, మీరు సౌందర్య గారి గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పండి. అయ్యో, అమ్మ గురించి చెప్పాలంటే ఒక అర్హత ఉండాలి. బంగారు తల్లి, అసలు నటన కోసమే పుట్టింది. ఆమె వెళ్ళిపోయినప్పుడు చాలా ఏడ్చాను నేనైతే. అయ్యో ఇదేంటి ఇలా జరిగింది, ఇంత మంచి అమ్మాయికి అలా జరిగింది. వెరీ పాజిటివ్, ఎవరి జోలికి వెళ్ళదు. సెట్లో కూర్చుని ఏదో బుక్ చదువుకుంటా కూర్చుంటది, ఏదన్నా ఉంటే మాట్లాడుతుంది. కో ఆర్టిస్టులు చాలా కూల్గా మంచిగా, నేను హీరోయిన్ని అనే తత్వం ఉండదు ఆమెకి. చక్కగా కూర్చొని తిన్నారా, ఏం చేస్తున్నారు అని మాట్లాడి మళ్ళీ సపరేట్ గా తన పాటికి తన డైలాగ్స్ చూసుకొని ఉండేవారు. మంచి అమ్మాయి. అండ్ అంటే యాక్షన్ అనగానే యాక్షన్ అంటే దూరిపోతారా అందులో క్యారెక్టర్ లోకి? అందుకనే బంగారు తల్లి అయింది ఆమె. ఓకే. సో ఒక 10 days వరకు ఈ ఇంట్లోనే చేసాం. ఓకే, 10 days వరకు చేశారు. చాలా బాగా, అంటే ఎలా ఫ్రెండ్లీగా బాగుంటారా? ఫ్రెండ్లీ బాండ్, పాజిటివ్, వెరీ పాజిటివ్. ఓకే. పెద్ద హీరోయిన్ ని అనే ఫీల్ ఉండదు ఆమెతో చేస్తే. మనతో పాటే కలిసి మెలిసిపోద్ది. ఆమె చేతులు కొట్టేసి ఈ రోజుల్లో కూడా లంగోట కట్టుకుని గంట వాయించే వాజములు ఉన్నారంటావా అని అంటాను ఆమెతో. చాలా బాగా ఇప్పుడు తలుచుకుంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఓకే. చాలా గ్రేట్ అనిపిస్తుంది. సావిత్రి గారి తర్వాత సౌందర్య గారు అనేసి మన తెలుగు చరిత్రలో, అంటే తెలుగు సినిమా చరిత్రలోనే ఆమెకి అంత మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అవునన్న, అమ్మని తలుచుకుంటే చాలా గర్వంగా ఉంటది ఆమెతో చేశానన్న ఫీలింగ్. అవును, ఎగ్జాక్ట్లీ. సో రజనీ గారు, చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడి, చాలా ఫన్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఆ విలన్ క్యారెక్టర్ అయినా మీరు ఇంత సాఫ్ట్ గా ఇంత కూల్ గా మాట్లాడారంటే, అంటే క్యారెక్టర్ ఏదైనా కూడా అంటే రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు అనమాట. అది నిదర్శనమే మీరనమాట. మీ అంటే ఈ రాముడి గురించి కానీ, ఈ పండుగ విశిష్టత కానీ అంతా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ చంబా మరియు ఏదమ్మ, నా ఒరిజినల్ నేమ్ రజనీ శ్రీకళ. శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నా ముందు ఆనంద్, ఆకాష్ ఇద్దరు, అంటే ఈ సీరియల్లో నటించే ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. వారితో మాట్లాడదామా? హలో. సో ఆనంద్, ఆకాష్, మీ రియల్ నేమ్స్ ఇవి కాదు, క్యారెక్టర్ నేమ్స్ కదా. మీ రియల్ నేమ్స్, తన పేరు చరణ్, మీ పేరు ఉజ్వల్. ఐ నో దట్. సో మీరు ఏం చదువుతున్నారు? చరణ్, నువ్వేం చదువుతున్నావు? 8th స్టాండర్డ్. ఓకే. ఉజ్వల్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను కూడా 8th స్టాండర్డ్ చదువుతా. అసలు మీరు ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు, ఇంత బాగా, ఇంత డెడికేటెడ్ గా నేను చూసాను ఇప్పుడే మీ షూట్, సూపర్ గా యాక్టింగ్ చేస్తున్నారు. మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఈ వర్క్ ప్రెషర్ కూడా ఉంటుంది అండ్ ఆల్సో స్కూల్, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఉజ్వల్, నువ్వు చెప్పు. లైక్ షూట్ ఉన్నప్పుడు మేము ఇది షూట్ చేస్తా ఉంటాం, లైక్ గ్యాప్ వస్తే మేము చదువుకుంటాము. ఓకే. స్కూల్ వాళ్ళు దగ్గర పర్మిషన్ ఉంది ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గర, సో స్కూల్ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈ రెండు మేనేజ్ చేస్తా ఉంటాం. సో రెండు మేనేజ్ చేస్తున్నారు. నువ్వు కూడా అంతేనా చరణ్? ఓకే. చరణ్, అట్లయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తే మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని గుర్తుపడతారు, రైట్? ఎందుకంటే మీరు నోన్ పర్సన్స్ అయిపోయారు, కొంచెం సెలబ్రిటీసే మీరు యాక్చువల్లీ. సో గుర్తుపడితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నార్మల్ గానే ఉంటుంది, ఫ్రెండ్స్ కాబట్టి నార్మల్ గానే ఉంటుందా? నువ్వు చెప్పు ఉజ్వల్. అదొక ప్రౌడ్ మూమెంట్ లాంటిదే. ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చి ఫోటో తీసుకునేటప్పుడు టీజ్ చేస్తారు, సెలబ్రిటీ రా మాతో ఎందుకున్నావు, లేరా వెళ్ళిపోరా. ఓకే. మీ టీచర్స్ ఏమంటారు? మా టీచర్స్ కూడా మా మీద ప్రౌడ్ గా ఇంకా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఎక్స్ట్రా తీసుకుంటారు. సో నోట్స్ అవన్నీ ఎలా కవర్ చేసుకుంటారు? అదంతా మా మమ్మీ రాస్తుంది కాబట్టి మమ్మీ ఫ్రెండ్స్ రాస్తారు. ఓకే. సో నైస్. అయితే ఇప్పుడు మీ ఇక్కడైతే ఈ సీరియల్లో అయితే మీరు యాక్టర్స్ అనే చెప్పొచ్చు. ఫ్యూచర్ లో ఏం అవ్వాలనుకుంటున్నారు? యాక్టర్స్ మోస్ట్లీ. ఓకే. పెద్దగా కూడా యాక్టర్ అవుతారు. నువ్వు ఉజ్వల్? సేమ్ యాక్టర్ అంటే ఏ రకమైన యాక్టింగ్ లో చాలా ఉంటాయి, హీరోనా, విలనా, లేకుంటే ఏంటి? మంచి యాక్టర్ అవుదామని, హీరోనా విలనా అని కాదు, ప్రెసెంట్ అయితే మంచి యాక్టర్ అవుదామని ఉంది. దాంతో పాటు ఏమైనా బిజినెస్ చేసుకుంటే ఎంటర్‌ప్రెన్యూర్ అన్నమాట.
గ్రేట్. అయితే ఎవరు మీకు ఇన్స్పిరేషన్? ఈ ఫీల్డ్ లో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండాక ఫస్ట్ నేను 7 years ఉన్నప్పుడు మోడలింగ్ చేస్తా ఉండేవాడిని. 7 years ఉన్నప్పుడు మోడలింగ్ చేసావా? అండ్ నువ్వు మూవీస్ లో కూడా నటించావు కదా? ఎస్. సో ఏమేమి మూవీస్ కొంచెం చెప్పు. నేను భైరవమ్మ అనే మూవీ చేశాను, మంచు మనోజ్ గారిది. దానిలో చిన్నప్పుడు చైల్డ్హుడ్ హీరో మంచు మనోజ్ గారిది. మంచు మనోజ్ నటించిన దాంట్లో చిన్నప్పటి మంచు మనోజ్. ఎస్. ఓకే. ఇంకా అనే ఒక మూవీ చేశాను, నారాయణ ఎన్టీఆర్ సార్ వల్ల బాగా మంది అవార్డు వచ్చింది కదా? అవును, గదర్. Okay. ఆ మూవీ ఇంకా రీసెంట్ గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ఆనంద్ లేర్ అని. దానిలో కూడా చైల్డ్ హీరో. గ్రేట్. చాలా Thank you. మూవీస్ లో నటించావు అనమాట. అలాగైతే అయితే ఇప్పుడు ఈ సీరియల్ ఏదైతే ఉందో బయట వేరే వాళ్ళు కూడా గుర్తుపడతారా? అంటే మీ అంటే నేటివ్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు కానీ, లేకుంటే మీ నైబర్స్ కానీ ఎవరైనా గుర్తుపడతారా? Yes. ఏమంటారు వాళ్ళు మిమ్మల్ని చూసి? మేము ఈ సీరియల్లో చూసాము, ఒక ఫోటో ఇస్తారా గానీ బాగా చేస్తారు అట్లా పొగుడుతారు. ఓకే, పొగుడతారు అనమాట. సో మీకు చాలా హ్యాపీ ఉంటుందా? ఓకే. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు నాన్న? ఉజ్వల్. నా ఫేవరెట్ హీరో రిచర్డ్ అన్న. ఎవరు? రిచర్డ్ అన్న. రిచర్డా? మన సీరియల్ హీరో అమరేంద్ర, ఆయన ఫేవరెట్ నాకు. గ్రేట్ అన్నమాట. ఓకే. సరే, మూవీస్ లో ఎవరు ఫేవరెట్ హీరో? మూవీస్ లో హీరో అంటూ అందరు బాగా చేస్తారు. ఓకే. సో నాకు డైరెక్టర్ లో సందీప్ రెడ్డి వంగ సార్ అంటే ఇష్టం ఎక్కువ. సందీప్ రెడ్డి వంగా సార్ అంటే ఇష్టమా? గ్రేట్. ఓకే. ఫ్యూచర్ లో అవకాశం వస్తే చేస్తావా? Yeah. తప్పకుండా, అంతే కదా. అయితే నీకు డైరెక్షన్ అంటే ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా చరణ్? డైరెక్షన్ అంటే ఉంది, కానీ డైరెక్షన్ అంటే యాక్టింగ్ యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది అనమాట. ఓకే. ఇంకా మీ కార్టూన్స్ అవి చూస్తారా? చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు చిన్న పిల్లలు కాదా మీరు? ఓకే, చిన్నప్పుడు చూసేవాళ్ళంట, ఇప్పుడు కాదనమాట. వీళ్ళు చిన్న పిల్లలు కాదు కదండి. సో చైల్డ్ ఆర్టిస్ట్ కూడా అనొద్దు, మిమ్మల్ని ఆర్టిస్టులు అనేసేయాలి డైరెక్ట్. ఓకే. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఫుడ్ లో ఏదైనా తినేస్తాను. ఏదైనా ఉంటుంది. ఇప్పుడు షూట్ ఉంది కదా, మధ్యలో ఆకలేస్తుంది, చిన్న పిల్లలు ఆకలేస్తే ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటారా? అలా ఉండదా? పర్మిషన్ ఉండదా? అంటే పర్మిషన్ ఉంటుంది, కానీ మీరు పెట్టుకోరా? అంత హెల్దీ అన్నమాట మీరు. ఓ వావ్. ఓకే. నో జంక్ ఫుడ్? అలా కాదు, కానీ షూటింగ్ లో పెట్టుకో. ఓకే, షూటింగ్ లో కాకుండా ఇంట్లో తింటారు. సో చాలా ప్రొఫెషనల్, చూసారా? ఎంత ప్రొఫెషనల్ అంటే అసలు ఇక్కడ బయట ఫుడ్ కూడా వీళ్ళు తినరు, ఇక్కడ ఫుడ్ తింటారు. ఎప్పుడన్నా ఆడుకోవాలనిపిస్తుందా షూటింగ్ గ్యాప్ లో? అదే చేస్తాం, షూటింగ్ యాప్ లో చదువుకుంటాం. ఎందుకంటే అంటే ఈ సీరియల్ ఏదైతే ఉందో ఇందులో అంతా చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు. వీళ్ళు మోస్ట్లీ ఆడుకుంటూనే ఉన్నారు షూటింగ్ గ్యాప్ లో. ఇంతకు ముందు కూడా నేను 2 ప్రిన్సెస్ ని చూసాను, చిన్న. మీ చెల్లి కూడా ఇందులో యాక్ట్ చేస్తుంది కదా, చానియా. సో చానియా చరణ్ చిన్న చెల్లెలండి, ఓన్ సిస్టర్ అన్నమాట షానియా. సో ఇద్దరు ఒకటి. ఇంకా మీరు మీ ఫ్యామిలీ కనిపించినట్లే ఉంటుంది కదా నీకు, ఇక్కడే ఉంటుంది తను. సో ఎలా అనిపిస్తుంది? మీ సిస్టర్ నువ్వు కేర్ చేస్తావా? తను టేక్ కేర్ చేస్తావా? ఓకే. తను కూడా నీతో పాటు ఆడుకుంటుంది. ఓకే. ఇంకా చెప్పండి, ఇంకా ఏంటి? బుక్స్ చదవడం ఏమన్నా ఇష్టమా? స్టోరీ బుక్స్, కామిక్ బుక్స్ కామిక్ అలాంటివి చదువుతాను. ఇంకా ఎక్కువగా అంటే వెబ్ సిరీస్ చూస్తాను అంతే. వెబ్ సిరీస్ చూస్తావా? ఓకే. అంటే ఈ యాక్టింగ్ కాకుండా నీకేమి ఇష్టము ఉజ్వల్? ఇంకా నేను ఫుట్బాల్ ఆడతాను అక్క. ఓకే. ఫుట్బాల్ కోచింగ్ వెళ్తాను, జిమ్ చేస్తాను. ఇది కాకుండా అది ఫుట్బాల్, జిమ్, ఇంకా అన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, చదవడం కూడా సైడ్ లో సెట్ చేస్తా ఉంటా. ఓకే. ఓకే. సో ఇంకా నువ్వైతే 8th ఇంకా 10th తర్వాత ఏం తీసుకోవాలనుకుంటున్నారు? బైపీసీనా ఎంపీసీనా? ఫస్ట్ 10th పాస్ అవ్వాలనుకుంటున్నాం అక్క. సో ఫస్ట్ 10th పాస్ అయితే అప్పుడు చూద్దాం. అది చూద్దాం, అప్పుడు డిసైడ్ చేద్దాం, అంతే కదా? అంతే. ఓకే. మీకు ఈ క్యారెక్టర్స్ రావడానికి, అంటే ఈ క్యారెక్టర్ మీకు ఏదైతే క్యారెక్టర్ ఇచ్చారో దీనికోసం మీరు ఏమైనా వర్కౌట్ చేస్తారా? అంటే ఏమైనా ప్రిపరేషన్ చేసుకుంటారా? ఏదైనా డైలాగ్ ఇస్తారు, మీరు ఎలా ప్రిపేర్ అవుతారు? లైక్ ఇక్కడ మాకు ప్రాంప్టర్స్ అని ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే సీన్ పేపర్ చదువుతారు, అది మేము రిపీట్ చేస్తాం అన్నమాట. సో రిపీట్ చేస్తే డబ్బింగ్ లో వాళ్ళు దానికి యాడ్ చేసుకొని అలా పెడతారు సీరియల్. సో మూవీస్ లో ఏమో మాకు స్క్రిప్ట్ ఇచ్చి స్క్రిప్ట్ లో ఉన్న డైలాగ్స్ చదవమంటారు. ఇక్కడైతే ప్రాంప్టింగ్ ఉంటుంది కాబట్టి ఈజీ అవుతుంది. yes yes. ఓకే. ఓకే, నైస్. సో ఈ రోజు శ్రీరామ నవమి కదా, సో శ్రీరామ నవమి గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా?
శ్రీరామనవమి అంటే శ్రీరాముడు బర్త్డే అని తెలుసు. ఎగ్జాక్ట్లీ, అవును. శ్రీరామ నవమి అంటే శ్రీరాముడి పుట్టినరోజు. నువ్వు ఉజ్వల్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో శ్రీరామనవమి అంటే మాకు గుర్తుంది, మమ్మీ ఇంట్లో వడపప్పు ఇంకా పానకం అని చేస్తారు. యా, అది తిని ఇంకా చాలా మా అమ్మమ్మ రామాయణం చదువుతారు, అది వింటా ఉంటే ఇంకా టెంపుల్స్ అందరూ తిరుగుతూ ఉంటాం కదా. ఇక్కడ శ్రీరామ నవమి సెట్ లో ఎలా జరుపుకుంటున్నారు? సెట్ లో శ్రీరామనవమి సీన్స్ కొన్నిసార్లు పెడతారు, అప్పుడు హోమం పూజ అవన్నీ చేపిస్తారు ఇక్కడ. సో యాక్టింగ్ తో పాటు పూజ కూడా అయిపోద్ది. ఓకే, మా ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇద్దరు కలిసి చెప్పండి. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఇప్పుడు నాతో పాటు ఎవరున్నారో తెలుసా? ఒక లిటిల్ ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్. ఎందుకంటే ఇక్కడ ఈ నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్లో ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారనమాట, అంటే చైల్డ్ ఆర్టిస్టులు. వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిద్దామా? సరే. సో హాయ్. హాయ్. సో నీ పేరేంటి నాన్న? షాన్యా. షాన్యా అండ్ చరణ్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, షాన్యా చరణ్ అన్నమాట. షాన్యా ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు 6th. నువ్వు చరణ్? మైక్ 9th. ఓకే, క్యారెక్టర్ పేరేంటి? అంటే ఈ సీరియల్లో మీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? సో ఇప్పుడే చరణ్ కి షార్ట్ రెడీ అయితే వెళ్ళిపోయాడండి. ఇప్పుడు చరణ్ ప్లేస్ లో ఇంకొక చిన్న ప్రిన్సెస్ వచ్చింది, తన పేరు వచ్చేసి లక్ష. సో హాయ్ లక్ష. హాయ్. హాయ్. ఇక్కడ ఇక్కడ ఈ సీరియల్లో నీ క్యారెక్టర్ నేమ్ ఏంటి? అరుంధతి. అరుంధతియా? అరుంధతి చనిపోయింది కదా. ఇది చిన్నది. చిన్న అరుంధతియా? ఓకే, అయితే నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. ఓకే, ఎలా ఉంది నీకు ఇక్కడ ఈ సీరియల్లో యాక్ట్ చేయడం? ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుందా? స్కూల్కి వెళ్ళడం ఇష్టమా, సీరియల్లో ఇక్కడికి సెట్ కి రావడం ఇష్టమా? స్కూల్కి వెళ్ళడం కంటే సెట్ కి రావడం ఇష్టం అంటుంది లక్ష. నీకు? సేమ్ పించ్. ఎందుకు అంత బాగుంటుందా ఇక్కడ సెట్ లో? అవును. సో ఎవరు అల్లరి ఎక్కువ చేస్తుంటారు? సో లక్ష ఎక్కువ అల్లరి చేస్తుందంట సెట్ లో. ఏ అల్లరి చేస్తుంది? ఒక ఇన్సిడెంట్ చెప్పు ఏదన్నా. కానీ నేను రాకముందు అందరు నన్ను అనేవాళ్ళు, ఇప్పుడు తినొచ్చింది కదా తిననంటారు. ఓకే, ఏమేమి అల్లరి చేస్తుంది తను? ఆటలాడదామంటుంది, డాన్స్ చేద్దామంటుంది, ఏదేదో అక్క రాక ఆడదాం, అక్క రాక రీల్ చేద్దాం అని మాట్లాడుతూ ఉంటుంది. సో వీళ్ళిద్దరూ ఓన్లీ యాక్టింగే కాదండి, రీల్స్ కూడా చేస్తారు. సోషల్ మీడియాలో చాలా ఫేమస్ పర్సనాలిటీస్ వీళ్ళిద్దరు. అండ్ షానియా, ఇప్పుడు నువ్వు చెప్పు, నీకు ఫేవరెట్ హీరో ఎవరు? అలా ఏం లేదు, అందరు ఇష్టమా? ఓకే, సో నీకు యాక్టింగ్ ఫీల్డ్ ఇష్టమా? సో పెద్దగా అయ్యాక పెద్ద హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావా? అవును. లేకుంటే డైరెక్టరా? యాక్ట్రెస్. సో పెద్దగా అయ్యాక పెద్ద యాక్ట్రెస్ అవ్వాలి అనుకుంటున్నావు. అండ్ నీ కోరిక నెరవేరాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం అన్నమాట. ఆల్ ది బెస్ట్. సో లక్ష్య, నువ్వు పెద్దగా అయ్యాక ఏం అవ్వాలనుకుంటున్నావు? హీరోయినా? వావ్. మొన్నటి వరకు అంతా అక్క నేను పెద్ద విలన్ అవుతాను అని చెప్తూ ఉన్నింది. ఓకే, నీకు విలన్ క్యారెక్టర్ కూడా ఇష్టమా? అండ్ షానియా, నీకు ఎవరు ఇన్స్పిరేషన్? మా డాడీ. మీ డాడీయా? ఓకే, డాడీ డైరెక్టర్. ఓకే. అండ్ నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్ ఇంకా తెలుగు. సైన్స్ అండ్ తెలుగు ఇష్టమా నీకు? ఓకే, అయితే ఇప్పుడున్న మూవీస్లో నీకు అవకాశం వస్తే నువ్వు ఏమైనా మూవీస్లో యాక్ట్ చేయాలనిపిస్తుందా నీకు? ఓకే, అయితే ఏ హీరో పక్కన చేయాలనిపిస్తుంది? అలా అని నాకేం ఉండదు, వీళ్ళతో చేయాలి అలా ఏం లేదు, ఎవరితో అయినా ఓకే. అయితే నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి షానియా? నా ఫేవరెట్ ఫుడ్ వెజ్లో ఏదైనా ఓకే. ఓన్లీ వెజిటేరియనా నువ్వు? అంటే ముందు తినేదాన్ని, ఇప్పుడు మానేసా అంతే. ఓకే, నీకు ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ బిర్యానీ. నువ్వు స్కూల్కి వెళ్తావు కదా, సో నువ్వు ఎంతైనా ఇప్పుడు సెలబ్రిటీనే కదా, ఎంతైనా నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు సీరియల్లో, అంటే ఫేమస్ పర్సనాలిటీనే కదా, నిన్ను గుర్తుపడతారా? పడతారు. ఏమంటారు వాళ్ళు నిన్ను చూసి? నువ్వు ఈ సీన్ బాగా చేసావు అలా ఇలా అంటుంటారు. అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది?
యా గుడ్ థ్యాంక్ యూ. మీ టీచర్స్ ఏమంటారు? బాగా చేస్తున్నావు కానీ నోట్స్ ఇంకా రాయాలి, ఇన్కంప్లీట్ చాలా ఉన్నాయి అంటారు. వెరీ నైస్, చాలా బాగా చెప్పావు. మరి ఎలా చేస్తావు నోట్స్ ఇన్కంప్లీట్ అలా? సో ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటావు, స్కూల్ అండ్ ఇది కెరియర్? అంటే షూట్ లేనప్పుడు స్కూల్కి వెళ్తా, ఓకే. లేదంటే షూట్. సో ఎక్కువ ఏది ఇష్టం, స్కూలా షూట్? షూట్. షూట్. అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ? సో ఎవరంటే చాలా ఇష్టం ఇక్కడ? అందరూ అంటే ఎక్కువ గర్ల్స్తోనే ఉంటాను. ఓకే, అందరూ ఇష్టమే. అందరూ ఇష్టం. ఓకే షానియా అండ్ లక్ష్య, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. హ్యాపీ శ్రీరామనవమి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.